గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వాళ్ళందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. 1 Samuel chapter 30 verse 18. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. క్షణం తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, ఈ సమయంలో కూడా చదవబడినటువంటి లేఖన మాటను శక్తివంతమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దైవమా, లేఖన మాటను మీరు దీవించండి స్వామి, ఆశీర్వదించండి, అభిషేకించండి, విరిచి నాకు మాకు అవసరమైన మీ ఆలోచన తెలియజెప్పండి. నీ కృపగల హస్తము తోడుగా ఉండి ఇప్పటి వరకు ఈ ఆరాధన మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా నిర్వహించిన దానిని బట్టి ఎంతగానో స్తోత్రిస్తూ, ఈ యొక్క చదవబడినటువంటి లేఖన మాటల నుండి ఇది నాకు మాకు అవసరమైన మీ ఆలోచన చెప్పి తద్వారా మేము ఎంతగానో దీవించబడి ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళుటకు కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామని అడిగాడు కొంచెం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చదువుకున్నటువంటి వాక్య భాగం మనకు అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. నిన్నటి దినాన నేను ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క బల్ల దినము, బల్ల ఆరాధన ఉన్నటువంటి సందర్భము, వీఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ హోలీ కమ్యూనియన్, పరిశుద్ధ బల్ల ఆరాధనలో మనం పాలిభాగస్తులు కాబోతున్నటువంటి దినం. ఈ రోజున అవసరమైనటువంటి ఒక చక్కటి హెచ్చరికతో కూడినటువంటి ఆలోచన చెప్పమని దేవాది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు నాకు ఈ మాట తిరిగి చెప్పాడు. ఏమిటి అని అడిగినట్లయితే, పోగొట్టుకున్న వాటిని దేవుడు తిరిగి దయచేయబోతున్నాను అంటున్నాడు. పోగొట్టుకున్న వాటిని దేవుడు తిరిగి దయచేయబోతున్నాడు. ఈ రోజున వర్తమాన అంశము ఏమిటి అని అడిగినట్లయితే, తిరిగి పొందుకో. చెప్పండి, తిరిగి పొందుకో అన్నటువంటి అంశంతో దేవుడు ఈ దినాన్ని మనకు ఆలోచన చెప్తున్నాడు. ఈ రోజున పోగొట్టుకున్నది ఏదో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్నటువంటి ఒక సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్నటువంటి ఒక ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్నటువంటి ఒక వస్తువును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్నటువంటి ఒక విలువైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్నది ఎంతో విలువైనటువంటి కార్యాన్ని దేవాది దేవుడు ఈ ఆరాధనలో నీకు తిరిగి దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. చేతుల పైకి ఒక్కసారి పోగొట్టుకున్నది తిరిగి పొందుకొని రెట్టింపు శోభను, రెట్టింపు అందాన్ని, రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు ఘనతను ఇది నా దేవాది దేవుడు నీ జీవితంలో ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. చేతుల పైకి మరొకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. చదవబడినటువంటి వాక్య భాగము సందర్భం మనకు తెలుసు. దావీదు యొక్క భార్యలు, మరి పిల్లలు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా సిగ్లగులో నుండి అమాలేకీయుల చేత దోచుకోబడి అవన్నిటినీ కూడా దేవుని వద్ద విచారణ చేసినటువంటి దావీదు వారితో యుద్ధం చేసి వాటన్నిటిని తిరిగి పొందుకున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ చివరికి వచ్చేసరికి దావీదు ఇలాగున అమాలేకులు దోచుకుని పోయిన దాని అంతటిని కూడా తిరిగి తెచ్చుకున్నాను. ఏమేమి తెచ్చుకున్నాడో తర్వాత వాక్య భాగాలు మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి తెచ్చుకున్నాడట. ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దావీదు జీవితం ఆరంభం చూసినట్లయితే దావీదు జీవితం ఆరంభం చూసినట్లయితే ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక చిన్న అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ అన్నలైనా కూడా టౌన్కి వెళ్ళి టౌన్లో జీవించే అనుభవం ఉందేమో. రాజధాని నగరంలో, మరి రాజధాని ప్రాంతంలో ఉండటానికి వారు యుద్ధంలో సైన్యంలో ఉన్నారు కాబట్టి ఉండే అవకాశం ఉందేమో. కానీ దావీదు మాత్రం వాళ్ళ నాన్నగారి యొక్క గొర్రెలు మేపుకునే ఒక గొర్రెల కాపరిగా ఉండటం చేత ఎప్పుడు ఊరు బయట పొలాల్లోనూ అడవుల్లోనూ గొర్రెలు మేపుకుంటున్నటువంటి అనుభవాలు జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి దీవెని మీ కొరకు సిద్ధపరిచినాడు దేవుడు. మీరు కొంచెం అటెన్షన్ తప్పినా కూడా యూ విల్ లూజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఈరోజు కొంతమందికి ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశం. ఒక విలువైనది మీరు కోల్పోయి ఉన్నారు. విలువైన వజ్రం కోల్పోతే దొరికితే ఎంత ఆనందం ఉంటుందో దానికన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువ ఆనందాన్ని దేవుడు ఈరోజు నీ పోతున్నాడు. సో కైండ్లీ బీ అటెంటివ్. ఎందుకోసం ఇంత శ్రమపడి, ఎందుకు ఇంత ఆత్మదేవుడు అద్భుతమైన రీతిలో ఆరాధనలు అన్ని విషయాలు మాట్లాడాడు. నేనేం చెప్పాలనుకుంటున్నాను, దేవుడు నాకేం సందేశం ఇచ్చాడు, రాత్రంతా నేనేం ధ్యానం చేస్తూ వచ్చాను, వాటన్నిటిని కూడా దేవాది దేవుడు ఆరాధనలో మాట్లాడేశాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, నీ జీవితంలో ఒక మరిచిపోలేనటువంటి దినం. ఫిబ్రవరి 7వ తారీఖు నీకు దేవుడు ఒక ఆశీర్వాదకరమైన దినంగా దేవుడు నియమించబోతున్నాడు. 7వ తారీఖు అంటే సంపూర్ణమైన సంఖ్య. ఈరోజు ఒక సంపూర్ణమైనటువంటి విడుదల దేవుడు నీకు ఇవ్వబోయే దినంగా దేవుడు నీ కొరకు నియమించున్నాడు. ఏమేన్? Shall we raise up our hands and say hallelujah?
జాగ్రత్తగా విన్నట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే పోగొట్టుకున్నవి జనరల్గా పోగొట్టుకునే ఒక గొర్రెల కాపరి పోగొట్టుకునే ఏముంటుంది, మించిపోతే ఒక కర్ర ఉంటుంది, ఒక సైడ్ బ్యాగ్ ఉంటుంది. ఒక సైడ్ బ్యాగు అంటే అన్నం సద్దన్నం తీసుకెళ్ళటానికి, టిఫిన్ తీసుకెళ్ళటానికి ఒక బ్యాగు, లేకపోతే ఒక చేతి కర్ర, అది తీసుకెళ్ళాడు, అది పోగొట్టుకొని తిరిగి వచ్చాడు అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే దావీదు జీవితంలో కోల్పోయింది గొర్రెల కాపరిగా ఉన్నటువంటి స్టేటస్లో ఉన్నటువంటి సందర్భంలో కోల్పోయినటువంటి ఒక సైడ్ బ్యాగో లేకపోతే ఒక కర్ర కాదు. దావీదు జీవితంలో ఒక రాజు అయిన తర్వాత, చక్రవర్తి అయిన తర్వాత, అతని జీవితంలో ఎన్నో సంపాదించుకున్న తర్వాత, ఆస్తిపాస్తులన్నీ కలిగి ఉన్నప్పుడు అమాలేకీయులు అతని మీద దాడి చేసినప్పుడు, అమాలేకీయులు గొప్ప సంపదను, గొప్ప వస్తువుల్ని, ఇంటి వారిని, అయిన వారిని అందరినీ కట్టగట్టుకొని తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భంలో, మరలా ఆ గ్రామంలో మరేమి, ఆ పట్టణంలో ఏమి మిగలకుండా వాటన్నిటిని తగలబెట్టేసినటువంటి సందర్భంలో దావీదు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా తిరిగి పొందుకున్నాడు అని మనం ఇక్కడ చదువుకుంటాం. అంటే ఎప్పుడో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి స్టాండర్డ్లోనూ స్టేటస్లోనూ కోల్పోయినటువంటి కాదు, అతడు అభివృద్ధి చెందిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, అతనికి అన్ని సమకూర్చుకున్న తర్వాత కోల్పోయినటువంటి వాటిని అతడు తిరిగి పొందుకున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు లాంటి అనుభవం మనలో ఒకవేళ ఆస్తిపాస్తులను కోల్పోయి, నా జీవితంలో ఐ లాస్ట్ ప్లెంటీ ఆఫ్ మై ప్రాపర్టీస్, చాలా ఆస్తిని నేను కోల్పోయా, సమాజంలో నాకున్నటువంటి గొప్ప విలువలు మర్యాదలు కోల్పోయా, నా జీవితంలో యేసుక్రీస్తుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆశ్చర్యం గొలిపే రీతిలో మైనస్లో ఉండేటటువంటి గమనించండి. ఒక గ్రాఫ్లో ఒక లైన్ చూసినట్లయితే జీరో సెంటర్లో ఉంటుంది. ఒక గ్రాఫ్ అంటే 4 లైన్లు ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్, పర్పెండిక్యులర్ లైన్, ఒక హారిజాంటల్ లైన్, మధ్యలో జీరో అని ఉంటుంది. రైట్ సైడ్ అంతా కూడా ప్లస్లో ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అంతా కూడా మైనస్లో ఉంటుంది. రైట్ సైడ్ ప్లస్లో అంటే ఒకవేళ 1, 2, 3, 10, 25 25 లక్షల రూపాయలు మనం కోల్పోవడం వేరు. నాకు ఆ ప్లస్లో ఉన్నవన్నీ కూడా పోయి మైనస్లోనికి వచ్చిందనమాట. అంటే ఇటువైపు ఉండేవంతా ఏంటి, 0 నుంచి యువతలు అంటే 0, 1, 0, 2, 0, 27 లక్షల రూపాయల వరకు నా జీవితం. అలాంటి 0.27 లక్షల రూపాయలు అంటే -27 లక్షల రూపాయల నుంచి నన్ను జీరోకి తేవడమే చాలా కష్టం. మైనస్ నుంచి జీరో వరకు రావడమే కష్టం. అయితే మైనస్ నుంచి జీరోకి రావటం మాత్రం కాకుండా నా దేవుడు మరలా నన్ను ప్లస్లోనికి నడిపించాడు. అర్థమైన వాళ్ళు చేతుల పైకి దోసా దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగున దావీదు జీవితంలో కూడా ఈ లాస్ట్ వాట్ ఎవర్ ఈ హ్యాడ్, తనకున్న యావత్తు కూడా తను కోల్పోయాడు. కోల్పోయినటువంటి దావీదు జీవితంలో అక్కడ దాకా నష్టం వరకు, నష్టం భర్తీ చేసే వరకు కాదు, లాభసాటిగా జీవించేలాగున దేవుడు అతని జీవితంలో తిరిగి అన్నీ కూడా ఆ తర్వాత వాక్య భాగంలో చూస్తే ఒక్కటి తక్కువ కాకుండా, చిన్నదేమి కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును కూడా రక్షించుకున్నాడు, పొందుకున్నాడు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. జాగ్రత్తగా వినినట్లయితే ఈ సమయం కూడా మీ జీవితాల్లో ఏదో ఒక విలువైంది మీరు కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. ఏదో ఒక విలువైంది మీరు కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. విలువైన కొంతమంది జీవితంలో భర్తను కోల్పోయి ఉంటారు, భార్యను కోల్పోయి ఉంటారు, లేకపోతే పిల్లల్ని కోల్పోయి ఉంటారు, ఆస్తిపాస్తులను కోల్పోయి ఉంటారు, మంచి చదువుకునే రోజుల్లో చదువుకోకుండా చదువును కోల్పోయి ఉంటారు, ఉద్యోగం చేయాల్సినటువంటి రోజుల్లో మంచి ఉద్యోగం దొరకకుండా వయస్సును కోల్పోయి ఉంటారు, వివాహం కావాల్సినటువంటి రోజుల్లో వివాహ యుక్త వయసు వచ్చి వివాహ జీవితాన్ని ఇప్పటికే 4-5 సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి మీరు ఆ యొక్క 4-5 సంవత్సరాల వివాహ జీవితాన్ని అనుభవించకుండా ఉండి ఉంటారు. లేకపోతే మరొకటి చాలా ఒక ప్రాముఖ్యమైనది, ఒక యూనిక్, ఒక స్పెషల్, ఒక పర్టికులర్గా, ఒక పెక్యులియర్గా కాదు, ఒక పర్టికులర్గా ఏదో ఒక వాల్యుబుల్ లైఫ్, నువ్వు వాల్యుబుల్ థింగ్ ఏదో నువ్వు కోల్పోయావు ఇప్పటి వరకు. వివాహమైన తర్వాత ఒక చక్కటి సంతానం ఉండాలి. సంతానము లేనటువంటి స్త్రీని ఈ లోకం ఎంత అగౌరవపరుస్తుందో, ఎంత కేవలంగా మాట్లాడుతుందో. చంటి పిల్లలు ఎవరైనా ఉండి చూసి ముద్దాడాలనుకుంటే కూడా బిడ్డను ముద్దాడడానికి నువ్వు గొడ్డలు సాగడానికి వీల్లేదు అని మాట్లాడతాను. నీ నీడబడితేనే పెద్ద పాపం అన్నట్టుగా మాట్లాడే ప్రవర్తనలు ఎన్నో రకాలైనటువంటి హార్ట్ హూండింగ్, హృదయాన్ని గాయపరిచినటువంటి కార్యాలు మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే దేవాది దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు కోల్పోయినటువంటి వాటన్నిటిని కూడా నా దేవుడు నీకు తిరిగి దయచేస్తాను అంటున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఇట్స్ బీయింగ్ యు ఆర్ ఇన్ ద టెంపుల్, ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ యూ. ఈరోజు దేవాలయంలో ఉన్నట్టు ఒక ధన్యతగా దేవుడు నీ జీవితంలో ఒక ధన్యకరమైన దినంగా నా దేవుడు నా జీవితంలో ఈరోజు నియమించాడు అని చెప్పే కార్యం దేవుడు నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆస్తిపాస్తులు కోల్పోవడం ఇవన్నీ మాత్రం కాదు, దావీదు జీవితంలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయాడు. వెన్ ఇట్ ఇట్ ఎ సిన్ విత్
బత్సెబతో పాపం చేసినప్పుడు దావీదు తనకు దేవుని యొక్క ప్రసన్నతను, దేవునితో ఉన్నటువంటి ఐక్యాన్ని, దేవునితో తాను కలిగినటువంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, ఇంకొక మాటలో చెప్పాలంటే ఉన్నతమైన అనుభవాల్లో ఉన్నటువంటి దావీదు ఆత్మీయ జీవితం అతని జీవితంలో పతనం అయిపోయింది. దావీదు ఆత్మీయ జీవితం అతని జీవితంలో కోల్పోయాడు. అయితే ఆత్మీయ జీవితంలో దేవుని ఎదుట ఎంత శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, గొప్పగా అందరూ చెప్పుకోగలిగినటువంటి రోజుకి 7 మార్లు స్తుతించి ఆరాధించి ప్రార్థించే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థలంలో నుండి పడిపోయినటువంటి దావీదు జీవితంలో కోల్పోయినటువంటి ఆ ఆత్మీయతను కూడా అతడు తిరిగి పొందుకున్నాడు. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అయ్యో నాకు ఒక్కటి కూడా మిగలలేదా, నేను ఒకటి కూడా పొందుకోలేకుండా ఉన్నానే, ఒకటి కూడా నాకు లేదే అని వేదన పడుతూ ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, అన్నీ నేను కోల్పోయాను అన్నటువంటి స్థితిగతుల మధ్య నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు చెప్తున్నాడు. ఏశావు అలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర అడిగాడండి. ఏశావు ఆదికాండం 27వ అధ్యాయము 38వ వచనంలో, ఒక్క దీవెన ఉందా డాడీ? ఇస్సాకు దగ్గర అడుగుతాడు, ఒక దీవెన ఉందా? నా ఆశీర్వాదాలన్నీ తమ్ముడు కొట్టుకు వెళ్ళిపోయాడే, నా దీవెనలన్నీ నాకు ఇవ్వాల్సినటువంటి జ్యేష్ఠ పుత్ర ఆశీర్వాదాలు ఏవి కూడా నేను పొందుకోలేకపోయానే, ఒకటైనా ఉందా? బైబిల్ హెచ్చరిక చేస్తుంది నా ప్రియమైనటువంటి కుమారుడు కుమారి, బైబిల్ హెచ్చరిక చేస్తుంది. ఎవడు కూడా ఏశావు వలె కోల్పోయినటువంటి వారిగా ఉండకూడదు అనేది బైబిల్ చేసే హెచ్చరిక అయ్యున్నది. ఏశావు వలె తండ్రి అయినటువంటి దేవుని వద్ద ఏ ఒక్క మానవుడు కూడా, ఏ ఒక్క దేవుని బిడ్డ కూడా దైవ ఆశీర్వాదాలు కోల్పోకూడదు అన్నది బైబిల్ చెబుతున్నది. ఏశావు కోల్పోయాడు తండ్రి వద్ద దీవెన్ని, ఏశావు కోల్పోయాడు అతనికి సంక్రమించవలసినటువంటి ఆశీర్వాదాలని. ఒకటే మిగులుతా డాడీ అని ఏడ్చినటువంటి అనుభవం నీలో మనలో ఎవరికి కూడా ఉండకూడదని దేవాది దేవుడు ఏశావు కోల్పోయినట్లుగా నీవు కోల్పోకూడదని ఈరోజు కోల్పోయినటువంటి ఒక దానిని దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చేద్దామా. యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచయం చేస్తున్నటువంటి దినాల్లో అతనికి మంచి శిష్యులు ఉండేవాడు. ఆ మంచి శిష్యుల్లో అపోస్తలుగా ఎంచబడినటువంటి వారిలో యూదా ఇస్కరియోతు అన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఒకడు. యూదా ఇస్కరియోతు అన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఉండేవాడు. అతనికి ఎంతటి స్థానం ఇవ్వబడిందంటే అతనికన్నా ముందుగా యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది అపోస్తలుల శిష్యులుగా ఉన్నటువంటి వారికి లేనటువంటి ఒక ఆధిక్యత దేవుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. అంతమంది శిష్యుల్లో ఎవరికి లేనటువంటి ఒక ఆధిక్యత యూదాకు ఉండేది. ఏమిటంటే యూదా ఏం చూసుకునేవాడంటే పరిచర్యలో వచ్చే సొమ్మునంతా లెక్కలు కట్టి ఖర్చులు చూసుకునే ఒక ట్రెజరర్, కోశాధికారిగా ఉన్నటువంటి పదవిని అలంకరించినటువంటి వాడు ఎవరు? యూదా ఇస్కరియోతు. అయితే చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనాన్ని కానీ చదివినట్లయితే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనం కానీ చదివినట్లయితే అక్కడ మనం చూడగలము, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్నావు. అంత ఏం కోల్పోయాడు? పరిచర్యను కోల్పోయాడు, అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. ఈ యొక్క పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో చాలా మంది దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి పరిచర్యను కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. ఉన్నతమైనటువంటి పరిచర్యను కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. పరిచర్య అనేది కేవలం ఒక ఆదివారం చేసేది కాదు. పరిచర్య అనేది ఎప్పుడో ఒక ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు చేసే ఒక కార్యం కాదు. పరిచర్య అనేది మనం జీవించినంత కాలము అందుబాటులో దేవుని యొక్క సన్నిధిలో చేయున్నది పరిచర్య అనేది. పరిచర్య చేసేవాడికి గంపలు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ రోజున గమనించండి, మన వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందిన తర్వాత, ఆస్తిపాస్తులు కొంత సంక్రమించుకున్న తర్వాత, కొంచెం చదువు సంధ్యలో మనం కొంచెము బిజీ అయిన తర్వాత, లోకంలో ఉన్నటువంటి వాటి పట్ల మనం ఆకర్షితులమై, లోకంలో ఉన్నటువంటి వాటి సంపాదన పట్ల మనం ఆకర్షితులమై అది బాధ్యతగా ఎంచి చదువని, ఉద్యోగమని, వ్యాపారమని, లేకపోతే మరొకటని మనము దేవుని యొక్క పరిచర్యను నిర్లక్ష్యం చేసినటువంటి వారుగా, అది నిర్లక్ష్యం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించలేకుండా లోకంలో లోక సంబంధమైనటువంటి మన భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు సంపాదించుకోవాలన్నటువంటి తపనలో ఈరోజు విలువైనటువంటి దేవుని యొక్క పరిచర్యను కోల్పోయిన వారముగా, ఏదో ఒక యాంత్రికంగా, ఏదో ఒక యథావిధిగా పరిచర్య చేస్తున్నటువంటి వారంగా మనం ఇక్కడ కూర్చుని ఉన్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క దేవుడు నువ్వు ఈ లోకంలో సొంత తల్లిని నమ్మలేదు, ఈ లోకంలో సొంత తండ్రిని నమ్మలేదు, ఈ లోకంలో సొంత భర్త లేక సొంత భార్యని నమ్మలేదు, ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా నిన్ను నమ్మనటువంటి స్థితిగతుల మధ్య జీవించినటువంటి నీకు దేవుడు నిన్ను నమ్మదగిన వానిగా ఎంచి ఈ పరిచర్యలో నీకు చోటిచ్చాడు. ఈ లోకంలో ఉన్నట్టు నాన్నవారు నిన్ను నమ్మలా,
ఈ లోకంలో ఉన్నట్టు ఆయన వారు అన్నవారిని ఎవరు నమ్మలా. అయితే దేవాది దేవుడు నిన్ను నమ్మిన వానిగా ఎంచి అప్పగించినటువంటి పనిని, అప్పగించినటువంటి పరిచర్యని నువ్వు నిర్లక్ష్యం చేసి ఈ రోజున పరిచర్యను కోల్పోయిన స్థితిలో నువ్వు కనబడుతున్నావు. నువ్వు ఒకవేళ ఆ పరిచర్యలో ఏదో చిన్న పని నేను చేస్తున్నాను కదా, ఏదో పేరు చెప్పటం నా ఉద్దేశం కాదు, కానీ ఏదో ఒక పని, నేను మ్యూజిక్ లేకపోతే సిస్టము లేకపోతే కంప్యూటరు లేకపోతే వీడియో ఏదో చేస్తున్నావు అని నువ్వు అనుకుంటావు. పాటలు, ఆరాధన, చైన్ ప్రేయర్ ఇలా ఏదో ఒకటి నువ్వు అనుకుంటావు. కానీ ఎప్పుడో ఏదో విధిగా చేయటం కాదు, అన్ని వేళలా దేవునికి అందుబాటులో ఉండి చేసినప్పుడు దానికి తగినటువంటి ఆశీర్వాదాలు 1000 తరాల వరకు నీ కుటుంబాన్ని వెంబడిస్తుంది. 1000 తరాల వరకు వెంబడించవలసినటువంటి ఆశీర్వాదాన్ని ఈరోజు నువ్వు కోల్పోయినటువంటి స్థితిలో కనబడుతున్నావు. దానికి ఎన్నో కారణాలు చెప్తున్నావు. నీ ఉద్యోగం అనే కారణం చెప్తున్నావు, నీ వ్యాపారం అనే కారణం చెప్తున్నావు, నీ వ్యక్తిగత జీవితం అనే కారణం చెప్తున్నావు. ఒక్కసారి నువ్వు ఊహించి చూడు, ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు. నీ ఉద్యోగం ముఖ్యమే, నీ వ్యాపారం ముఖ్యమే, నీ సంపాదన అంతకన్నా ముఖ్యమే, నీ చదువు అంతకన్నా ముఖ్యమే. అయితే ఇవన్నీ లేని రోజుల్లో పోషించినటువంటి దేవుడు దేవుని పని చేస్తున్నప్పుడు మరింత ఎక్కువగా పోషిస్తాడు అన్నటువంటి నమ్మకాన్ని ఇది నన్ను కోల్పోయి ఉన్నావు. అందుచేతనే దాని విలువ ఎరుగక, దాని యొక్క ప్రాముఖ్యత ఎరుగక, దాని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఎరుగక నువ్వు ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి పరిచర్యకు దూరంగా జీవిస్తున్నావు. నీ ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది. రోజు రోజుకు నీకు నువ్వు లోకస్తులకి పెద్ద తేడాగా కనబడట్లేదు. ఒకవేళ ఆదివారం వచ్చిపోతున్నటువంటి అనుభవాలు నువ్వే ఉన్నావు, కానీ ఒక రోజున నీ యొక్క జీవితం ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఒకసారి జాగ్రత్తగా నిన్ను నీవు ఆలోచించి చూసుకో. నీ ఆరంభ దినాలు ఎలా ఉన్నాయి, నువ్వు దేవునితో గడిపే సమయం ఎలా ఉండేది, దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబం అంతా ఆనందించేవారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించి చూసినట్లయితే ఈరోజు నీ స్థితిగతులు నువ్వు అవగాహన చేసుకోగలుగుతావు. యుగ సంబంధమైనటువంటి దేవత వాటిని గురించి ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా నీ యొక్క ఆత్మీయ నేత్రాలు మూసివేసి ఉంటే ఈ యొక్క పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు తెరవాలని ఇష్టపడుతున్నాడు. ఇస్కరియోతు యూదా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయాడు అని నేను అనుకుంటాను. ఒకవేళ ఇస్కరియోతు యూదా అలాగే ఉండుంటే ఆ తర్వాత దినాల్లో ప్రపంచవ్యాప్తంగా సువార్తీకరణ జరిగినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా సువార్త అభివృద్ధి చెందినప్పుడు అతని స్థానం ఎంత గొప్పగా ఉండి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుద్ధరణ అనంతరం అతడు కానీ అలాగే కొనసాగి ఉంటే, అతను ఆత్మహత్య చేసుకోకపోయి ఉంటే అతని యొక్క జీవితం ఎంత ఉన్నతంగా ఈరోజు ప్రపంచమంతా గుర్తించదగినటువంటి ఎంత ప్రాముఖ్యంగా అతని జీవితమో అభివృద్ధి చెంది ఉంటుంది. పేతురు, యోహానులు అపోస్తలులుగా పెంతెకొస్తు పండుగ దినము తర్వాత వాళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు ఆస్తిపాస్తులంతా తీసుకొచ్చి కట్టలుగా తీసుకొచ్చి సేవకుల ముందు పెట్టారట. ఆ రోజుల్లో కానీ ఒకవేళ యూదా ఉంటే ఎంత గొప్ప అభివృద్ధి, మొత్తం లెక్కలంతా ఆడే చూసుకుని తలపొలకలయ్యేంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా అతడు ఆశీర్వదించబడి ఉంటాడు. కానీ కేవలం 30 వెండి కాసులకు తనకు ఉన్నటువంటి గొప్ప స్థానాన్ని కోల్పోయాడు. ఈరోజు చిన్న అల్పమైనటువంటి కోరికలు, అల్పమైనటువంటి కార్యాల నిమిత్తమో నీకున్నటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలని నీ జీవితంలో ఎందుకు ఇంకా చాలా జరగలేదు తెలుసా? దేవుడు ఎప్పుడో నీకు ఆశీర్వాదాన్ని గ్రాంట్ చేసేసాడు. నీ సొంత ఆలోచనల మేరకు నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి, నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు కాబట్టి, దేవుని మీద పరిపూర్ణంగా నువ్వు ఆధారపడలేదు కాబట్టి ఈ రోజున ప్రార్థన చేసినంత మాత్రం, దైవ సేవకులకు చెప్పేసినంత మాత్రాన, నీ సొంత ఆలోచనలు చేసినంత ఆలోచనలతో నువ్వు జీవిస్తుంటే దేవుడు ఏమి చేయడు. పూర్తిగా ఆయనకు అప్పగించినప్పుడు మాత్రమే మన జీవితంలో సమస్త కార్యాలు చేసి ముగించే దేవుడు అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూసినట్లయితే దావీదు జీవితంలో అతను సంపూర్ణంగా అన్ని అనుభవించాడు. ఈవెన్ he did a sin అతను పాపం చేసినప్పటికీ కూడా క్షమించబడి మరలా పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలోనికి చేర్చుకోబడి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు అనుభవించి అంత ఉన్నతమైనటువంటి జీవితం జీవించి చివరి వరకు ముదిమి వయసు వచ్చి అందరికి సంపూర్ణ మంచి ముసలాడైపోయి బాగా అన్ని అనిపించి అతను చచ్చిపోతున్నప్పుడు అన్నీ కలిగినటువంటి వ్యక్తిగా ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, అన్ని పిల్లలు, జిల్లా కుటుంబము, మనవరాళ్ళు అందరినీ చూసి హ్యాపీగా చనిపోయే అంత గొప్ప జీవితం దావీదుకు దేవుడు దయచేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావు వలె ఉండకూడదని బైబిల్ హెచ్చరిక చేస్తుంది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? కూర్చున్నటువంటి నీవు ఒకవేళ పదవిని కోల్పోయి ఉన్నావేమో, కూర్చున్నటువంటి నీవు ఒక గొప్ప స్థానాన్ని కోల్పోయి ఉన్నావా, జ్ఞానాన్ని కోల్పోయి ఉన్నావేమో, ఆస్తిపాస్తులు కోల్పోయి ఉన్నావేమో, లేక ఏదో ఒక బాధ, ఆవేదన, అయ్యో నాకు ఇంత మంచి ప్లేసు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి చెప్పాడంట, ఒక వ్యక్తిని చూసి చెప్పాడట, మన సంఘంలో జరిగినటువంటి ఒక సంబంధం చెప్తా. మన సంఘంలో జరిగినటువంటి, నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నావే, నేను కూర్చోవాల్సింది, నా టైం బాగలేక నువ్వు నా చోటుకు వచ్చావు అని చెప్పాడట. టైం బాగలేక కాదు, టైం బాగలేక అన్నది తప్పుడు మాట. అది ఈరోజు పాస్టర్ గారి పక్కన నువ్వు కూర్చున్నావే, ఆ స్థానంలో నేను కూర్చోవాల్సింది. నువ్వు పలానా కుర్చీలో పలానా సీట్లో నువ్వు కూర్చున్నావే, ఆ స్థానంలో నేను కూర్చోవాల్సింది. నేను తీసేలా అతని యొక్క
సొంత ఆలోచనలు అతను తీసివేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకం కోల్పోయిన స్థితిలో ఉంటే దేవుడు ఈరోజు నీకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఇంతకుముందు నాకు దైవ సేవకులతో మంచి ఐక్యత ఉండేది, మంచి ఐక్యత ఉండేది. ఈరోజు నా ఐక్యత నేను కోల్పోయాను. ఏదైనా తోటలో దేవుడు చక్కగా ఆదాము హవ్వలతో మాట్లాడేవాడు. ఏదైనా తోటలో దేవుడు చక్కగా ఆదాము హవ్వలతో మాట్లాడేవాడు. ఎంతో మంచి ఐక్యత ఉండేది వాళ్ళిద్దరి మధ్య కూడా. పరిచర్లో ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వలకి చక్కటి ఐక్యత ఉండేది. దేవుడితో మాట్లాడేవాడు, ఎంతో చక్కగా ఉండేవాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత రోజు ఆదిమ దంపతులు సృష్టిలో మొట్టమొదటిగా చేయబడినటువంటి వాళ్ళు దేవునితో డైలీ మాట్లాడే ఒక అనుభవం. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, ఇలా ఏ సందర్భంలో దేవునితో మాట్లాడే ఒక ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి ఆదాము హవ్వలు ఆ ఏదేను తోటలో నుంచి తరిమివేయబడ్డారు. ఎంత దారుణం కదా. తరిమివేయబడి మళ్ళా రాకుండా అక్కడ కావలి ఉంచే పరిస్థితులు ఏర్పడుతుంది వాళ్ళ జీవితంలో. ఈ రోజున గమనించండి, ఆదాము హవ్వలు కోల్పోయిన దాన్ని చూసి ఏదైనా తోట చుట్టూ తిరిగి ఉంటారు. అక్కడ ఫెన్సింగ్ ఉంది, వెళ్ళటానికి లేదు. దేవదూతల చేత నియమించబడినటువంటి ఫెన్సింగ్ ఉంది. దే కెనాట్ క్రాస్ ఇన్సైడ్. ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఏంటి, అనుమతి లేనిదే ఎవరికి ప్రవేశము లేదు. ప్రవేశించినటువంటి వారు, అనుమతి లేకుండా ప్రవేశించిన వారు శిక్షార్హులు. ఈ పక్కన ఒక ల్యాండ్కి పెట్టారు, చూసారా, ఇది పలానా వాళ్ళ స్థలమో, ఈ స్థలంలో ఎవరు కూడా ఆక్రమించుకోవడానికి వీలు లేదు అని పెట్టారు. అంటే ఏంటి, ఎవరు ఆక్రమించుకున్నారు కాబట్టి ఆ బోర్డు పెట్టారు. ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్, వారు శిక్షించబడతారు అని చెప్పారు. మంచిది. గమనించండి, ఇప్పుడు ఆదాము హవ్వలు అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా ఆ తోటను చూస్తుంటారు. అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా ఆ తోటను చూసి ఏమనుకుంటాను, ఒకప్పుడు నేను ఆ తోటలో ఉన్నాను, ఒకప్పుడు ఆ తోటలో నేను ఆడుకున్నాను, ఒకప్పుడు ఆ తోటలో తిన్నాను, ఒకప్పుడు తోటలో నేను అనుభవించాను. ఈరోజు చాలామందిని ధైర్యంగా చెప్పగలను, తోటలో నుండి ఈ తోటలో నుండి వెలివేయబడి, ఈ తోటలో నుండి బయటకు వెళ్ళిపోయి, ఈ తోటలో నుంచి బయటకు వెళ్ళిపోయి, ఇక్కడ ఉన్నటువంటి పండు తినలేకుండా అందని ద్రాక్ష పొల్లదా అని చెప్పి ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు, నీకు నాకు మళ్ళీ ఎవరికి అటువంటి పరిస్థితి రాకుండా, ఒకవేళ ఆత్మీయంగా స్థితిగతులు కోల్పోయినటువంటి స్థితిలో ఉంటే నా దేవుడు మరలా నీ స్థానాన్ని పదిలపరచాలని, నువ్వు కోల్పోయినటువంటి వాటిని తిరిగి దేవుడు దయచేయాలని ఇష్టపడుతున్నాడు. ఇది నానా ఆదాము హవ్వలను తోసేసి దేవుడు ఆనందంగా ఏమి లేడండి. మనం అనుకుంటాం ఆదాము హవ్వల్ని దేవుడు తోసేసిన తర్వాత వాళ్ళు తప్పు చేశారు, అవిధేయులయ్యారు, దేవుని మాటకు లోబడలేదు అని చెప్పి వాళ్ళు తోసేసి దేవుడు హాయిగా అబ్బా ఒక శని వదిలింది అనుకోవాలా, ఓ దరిద్రం వదిలింది అనుకోవాలా. దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామధేయుడైనటువంటి తన ఏకైక కుమారుడిని మరలా దేవాది దేవుడు ఈ లోకానికి పంపించి దేవునితో కలిగినటువంటి సత్సంబంధాన్ని దేవుడు మరలా తిరిగి అతనికి కలుగు చేయటం కొరకు, మానవుడికి సదా ఆ బాంధవ్యాన్ని కలుగు చేయటం నిమిత్తమో తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకే మనం చదువుకుంటున్నాం లూకా సువార్త 19:10 ఏమిటంటే, నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. నశించినటువంటి దాన్ని, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి నశిస్తున్నటువంటి నిన్ను, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి లోకంలో పడి పాపంలో మగ్గిపోతున్నటువంటి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రవచనంగా మాట్లాడుతాడు. కొంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నా, కొంతమంది ఇక్కడ ప్రార్థనలో ఉన్నా, కొంతమంది ఇక్కడ వాక్యం వింటూ ఉన్నా, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినటువంటి వాళ్ళగా లోకంలో పడి లోకమాల్యంలో మగ్గిపోతున్నటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి నిన్ను చూసిన దేవుడు ఈ పగటి వేళ మాట్లాడుతున్నాడు. నశించిపోతున్నటువంటి నిన్ను వెదకి రక్షించి మరలా నేను నీ జీవితంలో నేను నీకు కలిగి చేసిన ఆ స్థానాన్ని ఇవ్వాలి, నీకు ఆ స్థానాన్ని మరలా నేను ఇవ్వాలి అని దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు కోల్పోయినటువంటి ఆ విలువైన స్థానం, నువ్వు కోల్పోయినటువంటి ఆ విలువైన స్థానం నా దేవుడు నీకు మరలా ఇవ్వాలి. మునుపటికన్నా అధికమైన మేలు నీకు చేయాలి, మరింత శక్తివంతంగా నిన్ను నేను వాడుకోవాలి అని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మానవావతారిగా మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు నామధేయుడుగా ఈ లోకానికి అవతరించాడు. నశించిన దారిని. ఈరోజు నువ్వు నశించిపోతున్నావు నా కుమారుడా, ఈరోజు నువ్వు నశించిపోతున్నావు నా కుమారి. ఉన్నావు, ఇక్కడ కూర్చున్నావు, ఇక్కడ వింటున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం రాసుకుంటావు అన్నంత మాత్రం నీ ఆత్మీయ జీవితంలో పతనం అయిపోతుంది. దేవునికి నీకు, దైవ సేవకులకి నీకు నా ఐక్యత దూరం అయిపోయింది. ఐక్యత దూరం అయిపోయింది. ఏదో బతుకుతున్నావు అన్నట్టుగా నువ్వు ఉంటున్నావు, కానీ మందిరానికి వస్తున్నావు, కానీ బట్ దెర్ ఇస్ నో క్వైట్ గుడ్ రిలేషన్ విత్ హెవెన్లీ ఫాదర్ అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద
టెంపుల్, దేవాలయంలో ఉన్నటువంటి దైవ సేవకులతో నీకు సత్సంబంధము, పరలోకం ఉందన్నటువంటి దేవునితో నీకు సత్సంబంధం లేదు. పైకి ఎక్కువ లోకల్లో మాట్లాడితే, ఎక్కువసేపు మాట్లాడితే ఏమైపోతుందో, ఏం తెలిసిపోతుందో అని భయపడి తప్పించుకొని పారిపోతున్నటువంటి అనుభవాల్లో కూర్చున్నటువంటి వారితో దేవుడు ఇది నాడు మాట్లాడుతున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు మనకు తెలుసు. అసలు ఉదంతం లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తాం. తప్పిపోయినటువంటి కుమారుడు, మ్యాటర్లోకి రాలేదు, జస్ట్ ఇంట్రడక్షన్ పార్టే. తప్పిపోయినటువంటి కుమారుడు వెళ్ళిపోయాడు, తర్వాత తిరిగి వచ్చాడు. ఆ ఉదంతం అంతా తెలుసు. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తిరిగి వచ్చిన తర్వాత అతనికి చక్కగా ప్రశస్తమైన వస్త్రాన్ని, ఉంగరాన్ని, చెప్పుల్ని ఎంత తొడిగించి పెద్ద విందు చేసి మంచి మటన్ బిర్యానీ తయారు చేయించి అంతా పెట్టాడు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ తండ్రి అయినటువంటి ఆ తండ్రి అంటాడు, ఏమని అంటాడంటే, తప్పిపోయినటువంటి వాడు తిరిగి వచ్చాడు. అతడు ఇంతకాలం అతను లేకపోతే నాలో ఏదో ఒక శూన్యం ఉంది, ఏదో నాలో ఒక వ్యాక్యూమ్ ఉంది, నాలో ఏదో ఒక బాధ ఉంది, నాకు ఏదో ఒక నొప్పి ఉంది. వాడు వెళ్ళిపోయాడు, వాడు పాడైపోయాడు, వాడు చెడిపోయాడని నేను సంతోషపడలేదు. నా చిన్న కుమారుడు నా ఆస్తిని తగలబెట్టాడని నాకు బాధ లేదు. నా ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయి వేస్ట్ చేశాడని నేను బాధపడలేదు. నేను బాధపడుతున్నది ఆస్తిని పోగొట్టుకున్నదాన్ని బట్టి కాదు, నా కుమారుడు నా ఇంటిలో నుండి వెళ్ళిపోయాడని బాధపడుతున్నాను. అందుకే వాడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరలా నా ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అంటున్నాడు. పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆదాము హవ్వలను తోసేసి దేవుడు ఏమి ఆనందంగా లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు మీ స్థానాన్ని కోల్పోయి లోకంలో పడిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సేవకులమైనటువంటి మేము ఆనందంగా లేవు. లోకంలో తిరుగుతున్నటువంటి, లోకంలో పడిపోయినటువంటి, లోకంలో లోకస్తునికన్నా కేవలంగా జీవిస్తున్నటువంటి నిన్ను చూసి సేవకులమైనటువంటి మేము ఆనందంగా లేవు. ఒక తల్లి హృదయం, ఒక తండ్రి హృదయం ఎంతగానో తల్లడిల్లిపోతుంది. వీటన్నిటికి మించిన పరిశుద్ధ దేవుడు పరమ తండ్రి నువ్వు లోకంలో పడిపోయినప్పుడు ఆయన ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు. జెఫన్యా గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటాను, 17 చూడండి. జెఫన్యా 3:17 చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు అబ్బా లోకంలో పడిపోయా, ఎంజాయ్, జాలీ, హ్యాపీ అనుకుంటున్నావు. నువ్వు రావాలనుకున్నా కూడా రాలేకపోతున్నావు. అయితే నిన్ను దూరం చేసుకున్న దేవుడు కూడా ఆయనేమీ సంతోషంగా లేదు. ఈరోజు నీకు ఒక అవకాశం ఇచ్చి మరలా ఆయన నిన్ను తన దగ్గరికి చేర్చుకొని మరలా నువ్వు కోల్పోయినటువంటి స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. చేతులపైకి ఒకసారి మనస్ఫూర్తిగా స్తోత్రం చేద్దాం. ఎంతమందికి నేను కోల్పోయిన స్థానం కావాలి, నేను కోల్పోయిన మరలా తిరిగి పొందుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? అలా ఆశపడినంత మాత్రం ఇచ్చేవాడు కాదు ఆయన. దానికి మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే మనకు మరలా ఆ స్థానాన్ని మనం పొందుకోగలమో, మరలా ఏం చేస్తే దాన్ని పొందుకోగలమో మనకు నేర్పించే దేవుడు అయి ఉన్నాడు. తండ్రి ఇంటి కూడా తండ్రికి గొప్ప సంతోషం, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు. గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒక సత్యం రాయబడింది ఏమిటి అని అడిగినట్లయితే, అద్భుతాల్లో మహా అద్భుతం ఏమిటి, పరలోకం సంతోషించే ఒక అద్భుతం ఏంటంటే ఒక పాపి మారు మనసు పొందటమే. పరలోకంలో గొప్పగా వాళ్ళందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకునేది. మనకైతే క్రిస్మస్ అంటే పండుగ, మనకి గుడ్ ఫ్రైడే అంటే పండుగ, మనకి ఈస్టర్ అంటే పండుగ, మనకి బిర్యానీ ఉన్నది ప్రతి పండుగ మనకి. కొంతమందికి క్రిస్టియన్స్కి ఎట్లా ఉంటుందంటే, ఏమంటే బిర్యానీ ఉండాలి, ఏమంటే ఇంట్లో స్తుతిగుడి కంటే ఏం పెట్టాలా, బిర్యానీ పెట్టాలా, స్తుతిగుడి కంటే ఏం పెట్టాలి, మొక్కలు ఉండాలా, మొక్కలు ఉంటే పండుగ మనకి. గమనిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం కూడా పండుగ చేసుకుంటుంది. ఎప్పుడు అని అడిగినట్లయితే భూలోకంలో ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పండుగ చేసుకుంటుంది. ఈరోజు తప్పిపోయినటువంటి స్థానాన్ని, కోల్పోయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మరలా నువ్వు తిరిగి పొందుకుంటే పరలోకం అంతా ఈరోజు పండుగ చేసుకుంటుంది. మనం పండుగ చేసుకునేది బిర్యానీ తింటాం, కాజా బిర్యానీ, లేకపోతే మంచి చికెను, గ్రేవీ, మొక్కలు, పచ్చళ్ళు అయిపోతుంది అంతే. సాయంత్రానికి జీర్ణం అయిపోతుంది, రేపు పొద్దునికి బహిర్భూమికి వెళ్ళిపోతుంది. కానీ పరలోకంలో మన కోసం గొప్ప పండుగ జరుగుతుంది. ఎప్పుడు అంటే మనం కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందుకొని రెట్టింపు శోభను అనుభవిస్తుంటే దేవాది దేవుడు అక్కడి నుంచి చాలా సంతోషపడుతుంటాడు.
ఎప్పుడు అని అడిగినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు కోల్పోయామని మొదటిగా గుర్తించాలి. ఆ తప్పిపోయిన కుమారుడి జీవితంలో చూడండి, పందులో షెడ్లోకి వెళ్ళి పడ్డాడు. పందులు తినే ఫుడ్ తినాల్సి వచ్చింది వాడికి. అప్పుడు అనుకున్నాను, మా నాన్నగారి ఇంట్లో ఎంత బ్రహ్మాండంగా తినేవాడు నేను, ఎంత బ్రహ్మాండమైన భోజనం ఉండేది. మా పని వాళ్ళకి, మా నాన్నగారి దగ్గర పనిచేసే పని వాళ్ళకి బ్రహ్మాండమైన ఫుడ్ ఉంది. మరి నా పరిస్థితి ఏంటంటే ఎంతో దారుణంగా ఉంది. ఈరోజు నేను ఇలా భయంకరంగా ఉన్నానే. మా నాన్నగారి ఇంట్లో వెళ్ళి పాలేరుగా బతికినా పర్లేదు, పనుడుగా బతికినా పర్లేదు, ఇక్కడికన్నా శ్రేష్టమైంది మా నాన్నగారి ఇంట్లో ఉంది. ఈరోజు చాలామంది సన్నిధిని కోల్పోయిన వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎవడో చెప్పడో. మా నాన్నగారి ఇంట్లో, మా తండ్రి ఇంట్లో నాకు ఈ విధంగా స్టేటస్ ఉండేది, నాకు ఎంత గుర్తింపు ఉండేది, ఎంత గౌరవం ఉండేది. నన్ను అన్న అన్న అని, అక్క అక్క అని ఎంతమంది గౌరవించేవాళ్ళు. ఈరోజు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో కూర్చుంటున్నాం, మనల్ని పట్టించుకునే లేదు. ఏ చర్చి పెడితే ఆ చర్చి, ఏ కూడికి పెడితే ఆ కూడిక, ఎక్కడ పెడితే ఈక. ఒకవేళ చర్చిలు కూడికలంతా తిరగటం మానేసి ఇప్పుడు ఏంటంటే నేనే ప్రార్థన చేసుకుంటా. ఇంట్లో పైనుంచి కింద దాకా తిరుగుతూ నేనే ప్రార్థన చేసుకుంటా. గదిలోకి తలుపులు వేసుకుని నాకు దేవుడితో డైరెక్ట్ లింకు అనుకున్నట్టుగా. అవంతా ఏంటంటే చేతకానవాడికి. వెనకటికి ఒక అమ్మ చెప్పిందంట, డ్యాన్స్ రాదు ఆమెకి, చెప్పిందంట నాకు జింకాన గ్రబ్బు స్టేజీ చాలదందంట. డ్యాన్స్ రాని అమ్మకి ఏం చెప్పిందంట, స్టేజ్ చాలదు. డ్యాన్స్ రాని అమ్మకి స్టేజ్ చాలదు. డ్యాన్స్ వచ్చినోడు చిన్న పళ్ళిల్లో కూడా డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్స్ రానోడు స్టేజీ చాలేదన్నాడు. ఈరోజు చేతకానోడు చెప్పే మాట ఏంటంటే, నాకు ఇక్కడ హ్యాపీగా నాకు డైరెక్ట్ లింక్ ఒకటి వచ్చేసింది. ఇక్కడి నుంచి దేవుడికి నేను డైలీ టెలిపతి మాట్లాడుకుంటాను. నేను దేవుడు నాతో మాట్లాడతాను, నేను దేవుడితో మాట్లాడతాను. అందరికీ సలహాలు ఇచ్చే అదంతా మీరు అనుకోవడం అంత మాయ. లోపల ఉన్నటువంటి ఆవేదనని, లోపల ఉన్నటువంటి బాధని వెళ్ళగక్కలేకుండా ఎదుటి మనిషి కనబడ్డప్పుడు మనల్ని ఏదో కించపరిచి, మనల్ని ఏదో తక్కువ చేసి, మనం ఏదో భక్తి చేస్తున్నటువంటి అది చూసి తట్టుకోలేనటువంటి ఆత్మీయులుగా పతనం అయిపోయినటువంటి స్థానాన్ని కోల్పోయినటువంటి మాటలు మాట్లాడడం తప్ప అది నిజంగా వాస్తవమైంది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. అటువంటి స్థితిగతులు ఎప్పుడు కూడా తన స్థానం విడిచి తప్పిపోయినటువంటి ఆ పక్షి మరలా గూడు చెరుపుకున్న తర్వాత ఆ గూటికి రాలేకుండా, బయట ఎక్కడ ఉండలేకుండా పడే భయంకరమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఎవరికి రాకూడదని పరిశుద్ధ దేవుడి యొక్క సమయనందు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడి జీవితంలో ఒక మార్పు వచ్చింది, ఒక మారు మనసు వచ్చింది. నేను ఏం కోల్పోయాను, ఇక్కడ పందుల చెట్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్నగారి ఇంట్లో పనోడు కూడా బ్రహ్మాండంగా ఉండేవాడు. పనోళ్ళకి పెట్టే భోజనం కన్నా కేవలమైంది ఉంది. పర్లేదు, పోతే పోయింది. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతాను, మా నాన్నగారికి కాళ్ళు పడుకుంటాను నేను అన్నటువంటి రీతిలో. మా నాన్న కొట్టినా పర్లా, తిట్టినా పర్లా, ఆయన ఒక మాట అన్నా పర్లేదు, ఇక్కడికన్నా ఈ కేవలమైన స్థితిగతుల కన్నా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళటం మంచిది అన్నట్టు నిర్ణయంతో అతను తిరిగి వచ్చాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది తమున్నటువంటి స్థితిని గుర్తించి కూడా, తాము కోల్పోయినటువంటి వాటిని గుర్తించి కూడా మరలా తండ్రి దగ్గరికి వచ్చి సమాధాన పడడానికి, తండ్రి దగ్గర వచ్చి మాట్లాడడానికి, తండ్రి దగ్గరికి వచ్చి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న స్థితిలో ఉన్నారు. ఏ తండ్రి కూడా నువ్వు చేసినటువంటి పొరపాటును చూసి నిన్ను ఎగతాళి చేయడు, జీవితకాలం దాన్ని మాట్లాడు, వాటిని మన్నించి మరలా హక్కును చేర్చుకుని కౌగిల్లో హత్తుకుంటాడు అన్నది మనం గుర్తించవలసినటువంటి సత్యమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 దినవృత్తాంతముల గ్రంథం 33 అధ్యాయంలో చూసినట్లయితే, 2 దినవృత్తాంతముల గ్రంథం 33 అధ్యాయంలో చూసినట్లయితే 12, 13 వచనాలు చదువుదాం. 2 Chronicles chapter 33 verses 12 and 13. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాని బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఈ సంభవం మనకు బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి సంభవమే. అయితే ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనష్షే అన్నటువంటి ఒక వ్యక్తి బబులోను చెరలోనికి కొనిపోబడ్డాడు. తన ముందు భాగాలంతా మనం చదివితే అర్థమవుతుంది. శత్రు సైన్యం ద్వారా అతడు పట్టబడ్డాడు, శత్రు సైన్యంలో అతను తీసుకోబడ్డాడు. అయితే అక్కడ మనష్షే ఏం చేశాడు అని అడిగినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా విలపించాడు. అయ్యో నేను చెరపట్టబడ్డాను, అయ్యో నా పరిస్థితి ఈ విధంగా మారిపోయింది, నా సొంత దేశం నుండి, నా సొంత అధికారం నుండి నా స్థితిగతులంతా మారిపోయి నేను ఈ విధంగా ఇక్కడ వచ్చి బందీగా వచ్చాను, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. దేవాది దేవ, మా పితరుల దేవుడు యెహోవా నన్ను క్షమించి నాకు ఒక గొప్ప విడుదల దయచేయమన్నప్పుడు దేవాది దేవుడు మనష్షే ప్రార్థనను ఆలకించి దేవుడు అతనిని ఆ చెరలో నుండి విడిపించి, బబులోను చెరలో నుంచి విడిపించినటువంటి దేవుడు అతనిని మరలా అతని దేశానికి తీసుకుని వచ్చి మరలా అతని రాజును చేసి అతన్ని పోగొట్టుకున్నటువంటి స్థానాన్ని తిరిగి అతనికి దయచేశాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మనష్షే ఎవరు?
ఎవరండి ఈ మనిషే అని అడిగినట్లయితే అతడు హిజ్కియా అన్నటువంటి ఒక రాజకుమారుడు. హిజ్కియా ఎవరు అని అడిగినట్లయితే 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 2-3 వచనాల్లో, లేకపోతే 2 రాజుల గ్రంథము 18, 19, 20 అధ్యాయాల్లో అతని గురించి చాలా అద్భుతంగా రాయబడింది. అతని యొక్క చరిత్ర అంతా కూడా 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయంలో హిజ్కియా రాజు యొక్క చరిత్ర అంతా కూడా ఎంత చక్కగా రాయబడింది. హిజ్కియా ఎవరు అని అడిగినట్లయితే, హిజ్కియా నువ్వు ఎవరు అని అడిగినట్లయితే హిజ్కియా చెబుతాడు, నా దేవుని కోసం రోషంగా భక్తి చేసినటువంటి వాడిని అంటాడు. హిజ్కియా నువ్వు ఎవరు అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలంతరినీ కూడా కొట్టిపడేసి, బలిపీఠాలంతా కొట్టిపడేసి నా దేవుడైనటువంటి యెహోవాకు మాత్రమే బలిపీఠాన్ని కట్టించినటువంటి భక్తి కలిగినటువంటి వాడిని అంటాడు. హిజ్కియా నువ్వు ఎవరు అంటే, దేవునికి ఇష్టం లేని వ్యతిరేకమైన కార్యాలంతటిని కూడా నా నుండి మాత్రం, నా కుటుంబం నుండి మాత్రం కాదు, నా దేశము నుండి నేను తొలగించినటువంటి వ్యక్తిని అని చెప్తాడు. అటువంటి హిజ్కియా ఎంతటి యథార్థవంతమైనటువంటి భక్తి చేశాడు, అతడు ఎంతటి నమ్మకమైన భక్తి చేశాడు అని అడిగినట్లయితే, హిజ్కియాకు ఒక్కసారి మరణకరమైనటువంటి వ్యాధి సంభవించినప్పుడు, మరణకరమైనటువంటి వ్యాధిలో అతను చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అతను చనిపోతాడని దైవజనుడు ద్వారా హెచ్చరిక చేసినప్పుడు హిజ్కియా ఆ విధంగా దేవాది దేవుని యొక్క యెషయా గ్రంథం 38వ అధ్యాయంలోను, లేకపోతే 2 రాజుల గ్రంథము 19, 20 అధ్యాయంలో చదివినట్లయితే ఉదంతమంతా మనకు కనబడుతుంది. అప్పుడు దేవుని వైపు ఆ ముఖం పెట్టి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ, దేవా నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను, ఎంత యథార్థంగా జీవించాను, నా మనసును ఎరిగి ఉన్నావు, నువ్వు ఎంతటి దేవుడువు, నన్ను ఈ సమయనందు నన్ను కాపాడగలిగే దేవుడు నువ్వు ఒక్కడివే అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, అతని యథార్థతను బట్టి, అతని నమ్మకత్వాన్ని బట్టి, అతను కలిగి ఉన్నటువంటి భక్తి పారవశ్యాలను బట్టి, అతను జీవిస్తున్నటువంటి జీవన శైలిని బట్టి దేవుడు హిజ్కియాకి మరణాన్ని అనుమతించక 15 సంవత్సరాల పాటు అతనికి ఆయుష్కాలాన్ని పొడిగించాడు. 33వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, 2 దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 1వ వచనం చదివితే, మనిషి ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై, జాగ్రత్తగా వినండి, గమనించండి, ఇక్కడ మనిషి వయసు ఎంత? when he started his ruling his kingdom, రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు మనిషి వయసు ఎంత? 12 సంవత్సరాలు. అంటే హిజ్కియాకు ఎక్స్టెండ్ చేసినటువంటి, హిజ్కియాకు దేవుడు మరలా కలుగు చేసినటువంటి 15 సంవత్సరాల ఆయుష్కాలంలో 3 ఏళ్ల తర్వాత పుట్టినాడు వీడు. అంటే హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించిన తర్వాత, ఆయుష్కాలము పొడిగించి ఆడు ముసలాడుగా అని దుప్పటి కప్పుకొని బెడ్ మీద పడుకొని లేవలేని స్థితిలో హిజ్కియాను ఉంచలా. మరలా అతనికి మంచి దాంపత్య జీవితం, మరలా శక్తి బలము కలిగినటువంటి ఒక మంచి జీవితం కలిగి, మరలా ఒక కొడుకును కలగలిగిన ఆయుష్, ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ దయచేసినటువంటి హిజ్కియాకు 3 ఏళ్ల తర్వాత, అంటే ఆయుష్ పొడిగించబడిన 15 సంవత్సరాలు 3 ఏళ్ల తర్వాత పుట్టినటువంటి వాడు ఈ మనష్షే. అతను ఏళ్ళను ఆరంభించినప్పుడు అతని వయసు ఎంత? 12 సంవత్సరాలు. అంటే 12లో 3 తీసేస్తే 15 సంవత్సరాలు ఎక్స్టెండెడ్ లైఫ్లో వీడు పుట్టినాడు. అంటే హిజ్కియా చనిపోయిన తర్వాత ఇతడు రాజ్యాన్ని పరిపాలించడం ఆరంభించాడు. వెన్ హీ స్టార్టెడ్ హిస్ రూలింగ్ ద కింగ్డమ్ ఈజ్ అట్ ద 12 years ఏజ్, 12 సంవత్సరాల వయసులో పరిపాలించాడు. అంటే అతను ఆయుష్ పెరిగిన తర్వాత కూడా ముసలాడయ్యి, మరలా ఆయుష్ పెరిగిన తర్వాత కూడా మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి హిజ్కియాకు పుట్టినటువంటి వీడు ఏం చేశాడంటే, నాన్నగారి జీవితాన్ని, నాన్నగారి పేరు ప్రతిష్టల్ని పాడు చేసేలాగిన అన్య దేవతలకి, అన్య దేవుళ్ళకి గుళ్ళు కట్టడము, బలిపీఠాలు కట్టడము, వాటిని ఊర్లో అన్ని అనుమతించడం, బలాదురుగా ఉండండిరా, ఎలాగైనా జీవించండిరా అని చెప్పి తన ప్రజలకు అలా ఉండి ఆ విధంగా అతను నడుచుకున్నట్టు చూస్తున్నాం. దైవ సేవకులు హెచ్చరిక చేశారు, ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదమ్మా, ఇది నీకు నష్టాన్ని తీసుకొస్తుందమ్మా అని చెప్పి మనిషి దగ్గర చెప్పాడు. ఏం బేఖాతరు జీలా, అసలు పోవాయ్ అన్నాడు. పోవాయ్ పులయా, నువ్వెవడు చెప్పాడని నాకు, ఏం చేస్తాడు మీ దేవుడు, నాకేం జరుగుతుంది? కొంతమంది ఈరోజు అంతే, సేవకులు ఎంత చెప్పని, ఎన్ని హెచ్చరికలు చేయని, ఇలా ఎక్కించుకుని అలా వదులుతారు. అసలు ఇక్కడ ఎక్కనే ఎక్కదు కొంతమందికి, ఇక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తుంది. మనుషుల దగ్గరికి చాలామంది సేవకుడు వచ్చి చెప్పాడు, బాబు రే నీకు చేస్తుంది మంచి పని కాదురా, నాశనం అయిపోతారా, నీకు పెళ్ళాం పెట్టలు ఉన్నారా, కుటుంబం ఉందిరా, నీకు పాడైపోతావురా అని ఎంత చెప్పినా కూడా అతను కనీసం లెక్క కూడా చేయలా. తను చేసేది నా దారే రహదారి, నేను పోయేదే గోదావరి, రహదారి అనుకున్నాడు. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళాడు? గోదాట్లోకి వెళ్ళాడు. ఈతలు అన్నాడు, గోదాట్లో పడితే ఏమవుతాడు? వాడి పరిస్థితి అదే. అయితే గమనించండి, మనుష్యలో ఒక మంచి గుణం ఉంది, మనుష్యలో ఒక మంచి గుణం ఉంది. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు వెళ్ళా, దేవుని ఉగ్రత వచ్చి అతడు శత్రు సైన్యానికి అప్పగించబడిన తర్వాత అతనిలో ఒక రెపెంటెన్స్ వచ్చింది.
అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగింది, ఒక మారు మనసు అనుభవం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి విలువైనటువంటి స్థానాన్ని నువ్వు కోల్పోయావు. దేవునితో నీకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఐక్యతను నువ్వు కోల్పోయావు. దేవుడు పరిచర్యలో నీకు ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని నువ్వు కోల్పోయావు. నువ్వు అనుకుంటున్నావు నీ తెలివితేటలు, నీ జ్ఞానం, సంపాదన తీసుకొచ్చిందని. నువ్వు పడుతూ రాత్రి పగలు చెమట వచ్చి నేను కష్టపడుతున్నాను, ఆ కష్టపడటమే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మార్చింది, నాకు ఐశ్వర్యాన్ని తీసుకొచ్చింది అనుకుంటున్నావు. కానే కాదు. దేవుడు పరిచర్యలో, దేవుడు సంఘంలో నీకు ఇచ్చినటువంటి స్థానము, అందులో నువ్వు నిలిచి ఉన్నటువంటి నమ్మకత్వం నీకు అవన్నీ ఇచ్చింది. ఈరోజు దాన్ని కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నావు. మనషే ఏం చేశాడు అని అడిగినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? శత్రువుల చేత పట్టబడినటువంటి సందర్భంలో, బబులోను దేశంలో ఉన్నటువంటి సందర్భంలో అతను ఎంతగానో కన్నీరు మున్నీరుగా విలపించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిక పెడచెవిన పెట్టినటువంటి మనిషే ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు చాలామంది అంతే, భయంకరమైన ఆపదొచ్చి ఇక కొంచెం కూడా కోలుకోలేము, పైకి లేవలేము అన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తాడు. అటువంటి స్థితిగతులు రాకూడదు. నువ్వు కోల్పోయిన స్థానాన్ని గుర్తు తెచ్చుకో. దేవుని దగ్గర పశ్చాత్తాపడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాలం మందు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన చేసినప్పుడు, అతడు వేదన పడినప్పుడు దేవుడు మరలా అతనికి కోల్పోయినటువంటి దేశాన్ని దేవుడు అతనికి తిరిగి దయచేశాడు. చదువుతాం మాట 10, 11 నుండి 12, 13 మెల్లగా చదవండి మాటలు. 33వ అధ్యాయం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారి చెవి యొగ్గకుండా పోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయి. ఎంత దారుణం చూడండి. తన సొంత ఊరిలో నుంచి చైన్లు వేసి కట్టేసి లాకెళ్ళటం ఎంత అవమానం కదండి. మనిషి దగ్గర మనం వెళ్ళి అడిగితే, మనిషే నువ్వు మరలా నీ రాజ్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి? మనిషే నువ్వు మరలా ఎలా నీ దేశాన్ని నువ్వు పొందుకున్నావు? మనిషే మరలా నీకు అధికారం ఎలా వచ్చిందంటే చెప్తాడు, నా దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు మున్నీరుగా విలపించాను, నా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నేను గుర్తించాను, నేను కోల్పోయినటువంటి విలువైన స్థానం ఏమిటో నేను గుర్తించాను, మా నాన్నగారు కలిగి ఉంది ఏంటి, ఈరోజు నేను కోల్పోయింది ఏమిటి అన్నది నేను గుర్తించాను. ఆయన దగ్గర పశ్చాత్తాపడ్డాను, ఆయన దగ్గర మారు మనసుతో వేడుకున్నాను, ఆయన దగ్గర ఆయన ప్రాధేయపడ్డాను, బతిమాలుకున్నాను, కాళ్ళు పట్టుకున్నాను. అక్కడ చాలా క్లియర్గా బతిమాలుకున్నాను, కాళ్ళు పట్టుకున్నాను. నా దేవుడు మన్నించి 12, 13 వచనాలు చదువు మరలా ఒకసారి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాని బతిమాలుకొని ఏం చేశాడు? బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. గమనించండి, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నారు. కోల్పోయిన స్థానం నాకు మరలా కావాలంటే, ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందుకోవడం చాలా కష్టం. అయితే ఒక అవకాశం ఉంది. ఏంటి? ఎంతమందికి ఈరోజు అవకాశం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఎవరికి? నేను కోల్పోయినటువంటి దేవుని యొక్క స్థానం, దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థానం, దేవుని మనస్సులో నాకున్న స్థానం, దైవ సేవకుల హృదయంలో నాకున్నటువంటి స్థానం నాకు మరలా కావాలన్న వాళ్ళు మాత్రం చేతుల పైకెత్తే నేను చెప్తాను వాళ్ళకి, ఈ కార్యం నాకు కావాలి, ఆ స్థానం దేవుడిచ్చినటువంటి ఆ విలువైన స్థానాన్ని నేను కోల్పోయాను అని నువ్వు గుర్తించే. కొంతమందికి ఏంటంటే అసలు కోల్పోయామన్న విషయమే తెలియదు వాళ్ళకి. మీకు విషయం తెలుసా? దేవుని ఆత్మ ఒక మనిషిలోనికి వస్తే, ఎవరినో లేవండి తక్కువ. దేవుని ఆత్మ వీడి మీదకి వచ్చిందనుకో, అని ఊగిపోతాడు. మన ఆరాధనలో చూసాం కదా, చాలామంది ఏమయ్యారు? తట్టుకోలేనటువంటి అభిషేకం వచ్చినప్పుడు ఏమయ్యారు? కదిలిపోయారు. అయితే దెయ్యపు ఆత్మ ఒక మనిషిలోకి వస్తే ఏం షేక్ ఉండదు, సైలెంట్గా వస్తాడు. దేవుని ఆత్మ లోపలికి వచ్చేది అందరికీ తెలుస్తుంది. అయితే దేవుని ఆత్మ ఒక మనిషిలో నుంచి బయటకు వెళ్ళేది ఎవరికి తెలియదు. సౌలు మీద ఉన్నటువంటి అభిషేకము సౌలుని విడిచి వెళ్ళినప్పుడు సౌలు గుర్తించలేకపోయాడు. సౌలు మీద ఉన్నటువంటి అభిషేకము సౌలుని విడిచి వెళ్ళినప్పుడు, అంటే దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళినప్పుడు సౌలు గుర్తించలేకపోయాడు. దావీదు మీదకు వచ్చినటువంటి అభిషేకం దావీదు గుర్తించాడు. దేవుని అభిషేకాన్ని గుర్తించగలము, అయితే దేవుడు విడిచి వెళితే గుర్తించలేం. అదేవిధంగా దెయ్యపు అభిషేకము గుర్తించలేం, అది లోపలికి వచ్చింది తెలియదు, సైలెంట్గా వస్తుంది. అయితే దెయ్యం విడిచి వెళ్ళేది మాత్రం తెలుస్తుంది. ఎప్పుడంటే దైవాభిషేకం ఒక మనిషి మీదకి వచ్చినప్పుడు, దెయ్యం విడిచి వెళ్ళినప్పుడు డామ్మని కింద పడతాడు.
ఈ రోజున ఎవరు కఠినమైన మనసు ఉంది, ఎవరికి నేను స్థానాన్ని కోల్పోయాను అని గుర్తించలేకుండా ఉన్నారంటే దేవుని అభిషేకాన్ని కోల్పోయినటువంటి వారు కోల్పోయినటువంటి స్థానాన్ని గుర్తించలేరు. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. నువ్వు ఏ స్థానాన్ని కోల్పోయావో నువ్వు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నావు. ఎవరయ్యా మీరు కోల్పోయిన స్థానాన్ని మళ్ళీ తిరిగి పొందుకోవాలి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తారంటే ఒక 1 డజన్ చేతుల్లో ఇస్తాయి. ఎందుకంటే ఇదే లంకి బిందెలు దొరకడానికి రహస్యం ఎంతమందికి కావాలంటే అన్ని చేతులు రెండు చేతులు పైకి లేపుతారు. కారణం ఏంటంటే నీ మాయలో ఉన్నావు, నువ్వు లోకంలో ఉన్నావు. నీ కళ్ళంతా కూడా ధనాశతో కప్పివేయబడి నీకు లోక సంబంధమైన అభివృద్ధి, క్షేమం, ఎదుగుదల, బిల్డింగులు, ప్లాట్లు ఇవే కావాలి. అవన్నీ ఉండి ఈ రాత్రి దేవుడు వచ్చి నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? పాతాళానికి వెళ్తావు, నువ్వు దేవుని లోకానికి వెళ్ళవు. వాక్యం చెబుతుంది కదా, నువ్వు ఊర్లో ఉండేదంతా సంపాదించుకుని అంతా తీసుకుని వచ్చి దేవుడి యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత లేకపోతే ఒకవేళ ఈ రాత్రి దేవుడు వచ్చి నీ ప్రాణం అడిగితే ఇవేవి కూడా నీతో రావు. నేను ప్లాట్ కొన్నాను అయ్యా, రిజిస్ట్రేషన్ మిగిలిపోయింది, ఒక 2 రోజులు ఆగండి అంటే దేవుడు అంగీకరించడు. అసలు నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళవు. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉందంటే క్రైస్తవ లోకం అంతా దుఃఖకరమైనటువంటి విషయం. ప్రతి సంఘం కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి మీటింగ్లకు వెళ్ళేవాడంతా కూడా ఏం కోరుకుంటాడంటే నాకు అభివృద్ధి కావాలి, నాకు క్షేమం కావాలి, ఎవడు కూడా నాకు దేవుడు కావాలి అనుకున్నటువంటి ఆలోచనలు ఈరోజు ఎవరికి చాలామంది కనబట్టలేదు. పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఈ రోజున గమనించండి, దేవుని యొక్క రాకడ అతి సమీపమై ఉంది. మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని కలుసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడితే నువ్వు ఎత్తపడతావా అన్నది సందేహించవలసిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు బతిమాలుకోవటం లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. దేవుని సన్నిధిలో మనిషి ఏ విధంగా అయితే ఎలుగెత్తి ఏడ్చాడో, కన్నీరు విడిచాడు, ఆ విధమైనటువంటి పరిస్థితి. అసలు నీకు దేవుని యొక్క సన్నిధిని, దేవుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి స్థానాన్ని కోల్పోయావనే నీకు లేదు. ఎందుకంటే నీ గుండెల నిండా అపవాది ఆక్రమించుకున్నాడు. నేను ఇందాక చెప్పా, దేవుని ఆత్మ వచ్చింది తెలుస్తుంది, వెళ్ళేది తెలియదు. దయ్యపు ఆత్మ వచ్చేది తెలియదు, వెళ్ళేది మాత్రం తెలుస్తుంది. ఈరోజు దేవుని ఆత్మ నీ గుండెల నిండా నిండి ఉంది అని నువ్వు అనుకుంటే దేవుడు నన్ను మరలా నాకు ఆ గొప్ప స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటావు. అయితే దెయ్యపు ఆత్మని యొక్క శరీరం అంతా ఆవహించి ఉంది అన్నప్పుడు నువ్వు ఆ విషయాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు చాలామంది తప్పు చేశాం, ఇలాగే ఉండిపోదాం అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. చిన్న కుమారుడు, తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు అవి పందుల దగ్గరికి వెళ్ళంగానే వాడి మనసులో పశ్చాత్తాపం వచ్చింది. పోతే మా నాన్నగారి దగ్గరికి పనోడిగా అయినా ఉంటే పర్లేదు, మా నాన్నగారు కొట్టినా పర్లేదు, మా నాన్నగారు తిట్టినా పర్లేదు, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు అనుకున్నాడు అతని జీవితంలో. ఈ రోజున గమనించండి, చాలామంది అక్కడ పోతే పోనీలే, ఏమవుతుంది పోతే పోనీలే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పోతే పోనీ, ఇంకా కేవలమైన స్థితి వస్తుంది నీకు, ఇంత కేవలమైన పరిస్థితి అనుభవించాల్సి వస్తుంది నీవు. పోతే పోనీలే. ఈ రోజున చాలామంది కట్టబడినటువంటి, బంధించబడినటువంటి స్థితిలో నుంచి బయటకు రాలేకుండా పోతున్నారు. ఎవడో దురుపదేశాలు చేస్తూ క్రైస్తవ జీవితం అంటే ఎలాగైనా జీవించవచ్చు అని చెప్పే దురుపదేశాలు, ఆ ప్రవచనాలు నమ్ముకుంటూ ఆశీర్వాదం చూసి ఇదే ఐశ్వర్యం, ఇదే ఆనందం అని జీవించేస్తున్నావు. పోతే పోనీలు అనుకుంటున్నావు. ఎలాగో వచ్చేసామాపా, ఎలాగో తప్పిపోయామాపా, ఎలాగో అది తప్పిపోయింది. ఈ రోజున దేవుని పరిచర్య పోతే పోనీలే, ఇంటి పట్ట ఎంత చక్కగా టీవీ చూసుకుంటున్నా, ఎంత చక్కగా హ్యాపీగా గడిపేస్తున్నా, ఎంత చక్కగా వాళ్ళతో వీళ్ళతో తిరుగుతున్నా, ఎంత చక్కగా వ్యాపారం చేసుకుంటా, ఎంత చక్కగా ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా. గమనించే, పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవాలయంలో దేవుడు నిన్ను చేర్చుకున్నప్పుడు, దేవాలయంలో దేవుడు నిన్ను రక్షించుకున్నప్పుడు, నీ జీవితంలో ఏమీ లేనప్పుడు దేవుడు అన్నీ ఆయనే నీ జీవితంలో అయ్యి నీకు కావాల్సిన సమస్తం అందించాడు. అన్నీ ఆయన అయ్యాడు నీ జీవితంలో. ఆ రోజు నువ్వు ఆనందంగా గడిపేవాడివి. ఈ రోజున ఆ రోజు నువ్వు గుర్తించావు, ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ యొక్క స్వార్థపూరితమైన మనుషులు, వీళ్ళందరికీ నేను దూరంగా జీవించాలి, నేను ఒక ఉన్నతమైనటువంటి క్రైస్తవ విలువలతో కూడినటువంటి జీవితం జీవించాలని నిర్ణయించుకున్నావు, చక్కగా జీవిస్తూ వచ్చావు. ఈరోజు ఏ మనుషులను అయితే నువ్వు వద్దనుకుని ఆ రోజున దేవుని యొక్క సన్నిధిలో గడిపావో అదే మనుషులతో నువ్వు తిరుగుతున్నావు, అదే మనుషులతో నువ్వు తిరుగుతున్నావు. అదే మనుషుల్లో ఉన్నటువంటి దయ్యపు కార్యాలు నీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. వీటి పర్యవసానం ఏమవుతుందో తెలుసా? మనష్య ఏ విధంగా బంధించబడ్డాడో, శత్రురాజు అయినటువంటి సాతాను చేత నువ్వు బంధించబడే దినము సమీపంగా ఉన్నది. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. శత్రువుకి నిన్ను అప్పగించడం దేవుడికి ఇష్టం లేదు. శత్రు సైన్యానికి నిన్ను అప్పగించడం దేవుడికి ఇష్టం లేదు. అపవాది చేతికి నిన్ను అప్పగించడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఈ రోజున మార్పు చెంది, మారు మనసు కలిగి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపంతో మారు మనసు బతిమాలకున్నట్లయితే నా దేవుడు నిన్ను సంపూర్ణంగా విడిపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయం 36, 37, 38 వచనాలు చదివినట్లయితే 2 Chronicles chapter 6 verses 36 to 38
9. పాపము చేయని వాడు ఎవడనూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టు గాను సమీపమైనట్టు గాని తమ దేశములకు పట్టుకొని పోగా 36 నుంచి చదవమన. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని వారు చెదిరిపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు తిప్పుకొని మేము పాపము చేసి దోషులమైతిమి, మేము తప్పిపోయాం, మేము దోషులమయ్యాం, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ యొద్దకు మల్లుకొని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి బతిమాలుకుంటే, ఆయన వైపు మల్లుకుంటే, తన పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదకిని నీవు కోరుకున్న ఈ పట్టణము మీదకిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువు గాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడి విన్నపము మీద నీ కన్ను దృష్టి ఉంచుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసి దేవుని సన్నిధి దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి? మేము పాపం చేశాం, మేము దేవుని సన్నిధిని కోల్పోయాం, మేము దేవునికి దూరం అయిపోయాం అని గుర్తించాలి మొదట. ఈరోజు చాలామంది గుర్తించలేను. తిరిగి పొందుకోవాలంటే మొదటిగా నువ్వు కోల్పోయిన దానిని గుర్తించాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఆ దేవుడు చాలా క్లియర్గా రాయబడింది. ఏంటి? బుద్ధి తెచ్చుకోవాలి. మొదటిగా గుర్తించి ఒప్పుకోవాలి. రెండోది బుద్ధి తెచ్చుకోవాలి. తర్వాత పశ్చాత్తాపడాలి. తర్వాత దేవుని దగ్గర బతిమాలుకోవాలి. అప్పుడు దేవుడు మరలా అన్నీ కూడా నీకు తిరిగిస్తాడు. ఈరోజు చాలామంది ఏమన్నారు? పోతే పోయినలే, ఏదవది లేకపోతే పోయిందిలే. ఆఫరింగ్ పరిచర్లో తప్పించారా? సండే స్కూల్ పరిచర్లో తప్పించారా? కానుకల పరిచర్లో మాత్రం, సండే స్కూల్లో మాత్రం కాదు, లేకపోతే కొయర్లో నుంచి తప్పించారా? లేకపోతే ఆరాధనల నుంచి తప్పించారా? మేమెవరమండి తప్పించడానికి? నీ సొంత ఆలోచనలు అపవాదికి లొంగిపోయిన నీ పరిస్థితి దేవుడే నిన్ను తప్పించాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటో నీకు ఈరోజు తెలియట్లేదు. ఇంకా వివిధములైన పరిచర్లు ఉన్నాయి. ఇక్కడ దేవాలయంలో చిన్న పని చేసినా దానికి వేల రెట్లు ఆశీర్వాదాలు దేవుడు మనకు తిరిగి దయచేస్తాడు. ఈరోజు నువ్వు వాటన్నిటిని కోల్పోయావు. వాటిని గుర్తించే స్థానం కూడా నీకు లేదు, గుర్తించే మనసు కూడా నీకు లేదు. చాలా బాగున్నావు. కొంతమంది కుటుంబాల్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే పరిచర్లో వారు తప్పిపోతే ఖాళీగా ఉన్నప్పుడు అందరూ రండి కట్టుకుని వెళ్దామంటారు. ఏం ప్రమాదం? ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోవడం ఎందుకో, చర్చిలో వెళ్ళి కూర్చుందాం, చక్కగా చల్లగా ఉంటుంది, బాగా ఫ్యాన్లు ఉంటాయి, ఇక్కడేం కూర్చుంటామని. అదే కొంచెం పని ఉందనుకో, ప్రమాదమా? ఉంటాం మనమా? చర్చికి వెళ్తామా మనం? కారణం ఏంటంటే పని కాదు, కారణం మీ నేత్రాలు మోయబడ్డాయి. మీరు ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డారో అది మర్చిపోయారు. మీరు ఏ స్థితిలో ఉండి దేవుడు తప్పించాడు, ఏ స్థితిలో ఉండి కాపాడాడో అది తెలియకపోతుంది. పరిచయలో ఉన్న దాసు నువ్వు వెళ్ళరా అని చెప్పాలి ప్రేమానందం తన కొడుకుని. వెళ్ళు, ఏంటి ఇక్కడ ఉన్నావు, ఎందుకు 1వ తారీఖు పొద్దున్న రాలేదు అడగాలి, లేవాలి, నిద్ర లేకపోతే కుమ్మేయాలి. పని ఇవ్వటం సులభం, కాపాడుకోవడం చాలా కష్టమైంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది అనుకో అమ్మగారు తీసేశారు, అయ్యగారు తీసేశారు. నేనెవరినండి తీయటానికి, నేనెవరినండి పెట్టడానికి? ఇదంతా భ్రమ. కొంతమంది బయటకు వెళ్ళిపోయినా దుష్టశక్తులు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాయి. వాళ్ళు కావాలంటే తీసేస్తారు, వద్దనుకుంటే తీసేస్తారు, కావాలనుకుంటే మళ్ళీ పెడతారు. మేమెవరు పెట్టడానికి? ఉద్యోగం అయింది? ఏమన్నా ఉద్యోగం అయింది? ఇది దేవుని పని అయి ఉన్నది. ఇట్లాంటి మాటలంతా ఎవడు మాట్లాడితే అరవడికి నా కోడిగూడులో ఏం తెలియనివాడు, కడుపు మండేవాడు, ఇక్కడ ఉన్నటువంటి స్థానాన్ని కోల్పోయాడు. ఇక్కడ ఉన్నప్పుడు వాడు బాగానే ఉండి ఉంటాడు, ఇక్కడ ఉన్నప్పుడు అది బాగానే ఉండి ఉంటుంది. అది కోల్పోయిన తర్వాత ఇట్లాంటి మాటలు మనకు కూడా ఏంటి, దొరద చెవులు ఉంటాయి మనకి, అట్లాంటి మాటలే వింటాం. ఈరోజు క్రైస్తవ లోకమంతా అలాగే ఉంది. మన దగ్గరికి మన వ్యాపార స్థలానికి వచ్చే సేవకులు అలాగే ఉంటారు. ఎవరైనా ధైర్యంగా చెప్పండి, మనుషుల మీద ఆధారపడి బతకలేదని ధైర్యంగా చెప్పమనండి.
నేను ధైర్యంగా చెప్పగలను. ఏ మనిషి దగ్గర నాకు రూపాయి కావాలని నేను చేయి చెప్పి అడగట్లేదు. నేను ధైర్యంగా చెప్పగలను. నేను చెప్పనండి సేవకుండైనా. నేను ఒక మనిషి దగ్గర నేను ఆధారపట్ల. నువ్వు ఇచ్చే దర్శన భాగం, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే బియ్యం, పప్పు, ఉప్పు, వాటి మీద నేను ఆధారపడి బలగట్లా. దేవుడు మనుషుల ద్వారా పోషిస్తాడు. అల్లంత మాత్రం మనుషులు కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడేవాడిని కాదు నేను. దేవాది దేవుడి పాదాలు పట్టుకోవడం నాకు తెలుసు. దేవాది దేవుడు ఎలా ఇస్తాడో నాకు తెలుసు. ఆయన దగ్గర పొందుకోవడం నాకు తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది యుగ సంబంధమైనటువంటి దేవతలు చాలామంది నేత్రాలు మూసేది. మన చుట్టూ ఉన్న క్రైస్తవులంతా అలా కనబడతారు. మనం అటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ జీవితం జీవించే వారంగా ఉండాలి. వాళ్ళలో ఉన్నటువంటి దోషం, వాళ్ళలో ఉన్నటువంటి పాపం, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళని దూరం చేసింది. అయితే వాళ్ళు ఒక రోజున మార్పు చెందారు, మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని యొక్క సన్నిధిలో బుద్ధి తెచ్చుకున్నారు, ఒప్పుకున్నారు. మేము చేసిన తప్పిది, మేము చేసిన పొరపాటుది అని కన్నీరు మున్నీరుగా విలపించారు. దేవుడు వారిని క్షమించాడు. మరలా కోల్పోయినటువంటి స్థానాన్ని తిరిగి దేవుడు వారికి దయచేశాడు. మొదట మనం గ్రహించాలండి, మనము వేటిని కోల్పోయామో, ఏ స్థానాన్ని కోల్పోయామో గ్రహించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చాలాసార్లు నేను చెప్పాను ఈ మాట, మరొకసారి దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిమేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువను, దిక్కుమాలిన వాడవను. మళ్ళా చదువు. నీవు దౌర్భాగ్యుడువును, బాగా స్పష్టంగా చదువు. నీవు దౌర్భాగ్యుడువును, అందరికి వినబడాలా స్పష్టంగా. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డువాడువును, దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక. ఏంటి దౌర్భాగ్యుడని, మళ్ళా దిక్కుమాలిన వాడవును, దరిద్రుడని, గుడ్డివాడవుని, దిగంబరుడునై ఉన్నావని. ఒంటి మీద బట్టలు లేనివాడు అని, దిగంబరు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, ఏమీ కొదవలేదని, అవేవి నన్ను వదిలి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఈరోజు చాలా మంది లాగా, నాకేం తక్కువ అండి, డబ్బులు ఉన్నాయి సైమాన్, నాకేం తక్కువ, బండి ఉంది, నాకేం తక్కువ, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకేం తక్కువ, పొలాలు ఉన్నాయి, నాకేం తక్కువ, వాహనాలు ఉన్నాయి, నాకేం తక్కువ, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఏమంటున్నాడు? దౌర్భాగ్యుడును. మళ్ళా చదువుతలే. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవను, దిక్కుమాలినోడువని, దరిద్రుడును, గుడ్డివాడువని, దిగంబరువై ఉన్నావని ఎరుగక. నువ్వేం చెప్పుకుంటావు? నాకేం, దేవాలయంలో నుంచి బయటకు వెళ్ళా 2 అంతస్తుల మేడ కట్టా, దేవాలయంలో నుంచి బయటకు వెళ్ళా, నేను లోకంలో ఉన్న 10 కాసులు బంగారం కొన్నా, నేను లోకంలో నాకేం లేదు, ఈరోజు ఆస్తి ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, ఈరోజు నాకు పొలం ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు బండి ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అనుకుంటాం. అట్లాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడు? దౌర్భాగ్యుడు అని, దిక్కుమాలోడని, దిగంబరు అని, గుడ్డోడు అని. ఇవన్నీ ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు చెప్పుకొంచున్నావు. చదువు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశమల్ల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. ఈరోజు చాలా మంది అదే దేవుని సన్నిధి తప్పిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఇల్లు కట్టేశా, నాకు ఆస్తి వచ్చేసింది, నేను కొత్త బైక్ కొన్నా, కొత్త స్కూటర్ కొన్నా, నా కొడుక్కి కూతురుకి అది కొనిపెట్టా, బ్యాలెన్స్ ఎంత బంగారం నా మావిడ మనని అడిగింది, కళ్యాణ్ జ్యువెలర్స్లో ఏదో కొనిపెట్టండి, కమాన్ టేక్ కార్డ్ డిష్ స్వైప్ చేసి ఇవ్వ, ఎంత అయితే పర్లేదు, అంత బాగుంది, నాకేం తక్కువ, నేను బెజవాడలో బెస్ట్ షోరూమ్కి వెళ్ళి బట్టలు కొంటా. ఎంత ఆశీర్వాదాలు అనుకుంటున్నావా పిచ్చమొహ, దిక్కుమాలనోడా? నేనలా దిక్కుమాలదానా, దౌర్భాగ్యురాలా, గుడిదానా, గుడ్డోడా నేను అంటున్నానా? ఎవరన్నారమ్మా? దేవుడు అన్నాడమ్మా. మరి నన్ను అనేరు. డబ్బు సంపాదించడం కోసం, డబ్బు ఉందని ఆస్తిపాస్తులని దేవుని సన్నిధిని కోల్పోయిన పరిస్థితుల్లో చాలామంది కనబడుతున్నారు. దేవుడు లేకుండా. నేను పాట వింటూ వచ్చాను మన కారులో, 5 సున్నాలు ఉన్నా, ఏమది
5 సున్నాలు ఉన్న దాని విలువే 0. ఆ 5 సున్నాల ముందర యేసు నువ్వొక్కడివే ఉన్నా నీ విలువ 1,00,000 అన్నా. నేనొక 0 నువ్వే మిన్నా. మనకి ఎన్ని సున్నాలు ఎంత సంపాదించుకున్నా, ఎన్ని లక్షలున్నా యేసయ్య లేకపోతే, ఎన్ని వాహనాలున్నా యేసయ్య లేకపోతే, ఎన్ని బిజినెస్ పాయింట్లు ఉన్నా యేసయ్య లేకపోతే దాని విలువ 0. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, తన స్థితిని కూడా గుర్తించలేని స్థితిలో చాలామంది ధనవంతులని చెప్పుకుంటున్నారు, కొదవలేదని అనుకుంటున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడ పడ్డావు, ఇప్పుడు ఎలా ఉన్నావో గుర్తించాలి. తప్పిపోయినటువంటి కుమారుడు తను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తించగలిగాడు. నేనేం కోల్పోయానో గుర్తించగలిగాడు. మన రిబక కోల్పోయినది ఏంటో గుర్తించింది, దేవుని సన్నిధికి వచ్చింది. నాకు బాగా గుర్తు రిబక. నేను ఒకరోజు 1 టౌన్ రాత్రి వెళ్ళి వస్తున్నాను, పరిచయం ముగించుకొని నేను పాస్టర్ గారు రాత్రి 9 గంటలు 10 గంటల ప్రాంతంలో వస్తున్నాం. వస్తుంటే అప్పుడు ఈ సేవ కట్టలేదు, అక్కడ కేదారేశ్వరపేటలో ఈ సేవ కట్టలేదు. ఆ బయట ఈ సేవ కట్టడం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మాధవరావు ఎక్కడున్నాడు చూశాను, ఇక్కడ మాధవరావు దంపతులు అక్కడ ఆ ఈ సేవ కన్స్ట్రక్షన్ చూసుకునే పనికి అక్కడ వాచ్మెన్గా నియమించబడ్డారు. కన్స్ట్రక్షన్ చూసుకునే పనికి మొదట్లో సంఘంలో ఆరంభంలో ఉన్న వాళ్ళకి తెలిసే విషయం. అక్కడ అప్పుడు బిల్డింగ్ అంతా రైతు బజార్ అంతా లేదు. అప్పుడు అక్కడ ఉంటే ఒకరోజు వస్తుంటే అయ్యగారు రండి అని లోపలికి వెళ్ళి కారు ఆపి లోపలికి వెళ్ళి, అది చిన్న మామూలుగా పాక లాంటిది వేస్తుంది, గుడారం లాంటిది, చిన్న టెంట్ లాంటిది, దాంట్లోనే సిమెంట్ బస్తాలు. ఆ సిమెంట్ బస్తాల మధ్యలో వీళ్ళు పడుకునేవాళ్ళు. ఆల్మోస్ట్ సిమెంట్ రంగు ఉండేది వీళ్ళకి ఎప్పుడు కూడా. అటు మధ్య పడుకునే అక్కడే ఒక పక్కన వంట చేసుకునేవాళ్ళు. ఆ రోజు ప్రార్థన చేసుకొని లోపలికి పిలవటానికి కూడా లోపలికి రాలేనటువంటి చిన్న షెడ్ అది. లోపలికి నేను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఒక ఎండు చేపల వాసన కలిగిన 10 రూపాయల నోటు ఆవిడ నాకు కానుకిచ్చింది. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, ఎందుకంటే ఎండు చేపల వాసన నాకు పడదు కాబట్టి అది బాగా గుర్తుండిపోయింది నాకు. ఆ 10 రూపాయలు ఆ రోజు అక్కడి నుంచి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. సంఘానికి రావడం ఆ రోజే, అప్పటి తర్వాత సంఘానికి రావడం ఆరంభించింది. ఆ రోజు మాట్లాడిన మాటలు దేవుని యొక్క కార్యాలు మందిరంలో చేర్చింది. 150 గజాలకు పైగా, 172 గజాలమ్మా, 172 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి దేవుడు మార్గం తెచ్చాడు. అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు దేవుడు ఇచ్చాడు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఒక దశలో ఆవిడ మరలా కోల్పోయింది. చెప్పుడు మాటలని, వాళ్ళ మాటలని, వీళ్ళు మాటలని ఆవిడ కోల్పోయింది. వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడి, దేవుని సందులో మార్పు పొంది, దేవుని సందులో బాధపడుతూ మళ్ళా వచ్చి ప్రాధేయపడితే కొంతమంది చూసి ఎగతాళి కూడా చేశారు. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కాళ్ళ మీద పడతావు, ఇలా కాళ్ళ మీద పడతావు ఎగతాళి కూడా చేశారు. అయితే నేను చెప్తున్నానమ్మా, ఒక తండ్రి గారు నేను చెప్తున్నా, నువ్వు కోల్పోయిన వాటన్నింటినీ కూడా దేవుడు నీకు మళ్ళీ తిరిగిస్తాడు. నువ్వు కోల్పోయిన వాటన్నింటినీ కూడా దేవుడు నీకు మళ్ళీ తిరిగిస్తాడు. ఉన్నతమైనవి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రాధేయపడింది, పశ్చాత్తాపడింది ఒక మనిషిని కాదు. నువ్వు ప్రాధేయపడింది, బతిమాలుకుంది ఒక మనిషిని కాదు. దైవ సేవకునిలో ఉన్నటువంటి దైవాభిషేకాన్ని నువ్వు బతిమాలుకున్నావు. అది నిశ్చయంగా నిన్ను గొప్ప చేస్తుంది, అందులో ఏమాత్రమో సందేహం లేదు. ఒక ఉన్నతమైన విలువలతో జీవించినటువంటి జీవితము తన సన్నిధిని కోల్పోయినప్పుడు అన్ని కోల్పోయింది. ఈరోజు దేవుడు, నేను చెప్తున్నాను, ప్రవచనంగా చెప్తున్నాను, ఆవిడ జీవితాన్ని దేవుడు, ఆ కుటుంబాన్ని ఆయన స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంత ఎంత అద్భుతాలు. 2 గ్రామాల మధ్య యుద్ధం జరగవలసిన వాతావరణాన్ని వాళ్ళ నాన్నగారు, ఈ సంఘానికి, వాళ్ళ నాన్నగారు సేవకుడు మన సంఘానికి నడిపించినప్పుడు ఏం రేపక 2 గ్రామాల మధ్య పోట్లాట్లు, చంపుకోవాల్సిన భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడి వాక్యాన్ని చెప్పి ఈరోజు ఆ 2 గ్రామాల మధ్య సామరస్యం మాత్రమే కాదు, వీళ్ళకి అపరిమితమైన గుర్తింపును వాళ్ళ నాన్నగారికి ఆ గ్రామంలో దేవుడు తీసుకొచ్చాడు. ఆస్తిపాస్తులను దేవుడు ఇచ్చాడు. అటువంటి గొప్ప కార్యాలు ఎన్నో వారి కుటుంబంలో చేశాడు. నేను ఆవిడ ముందే చెప్పి మాట్లాడుతున్నాను. నేను ఈ రోజున చాలామందికి దేవుడు మనకేమి ఇచ్చాడో తెలియకుండా, దేవుడు మన జీవితంలో ఏమి ఇచ్చాడో అది గ్రహించలేకుండా ఆ విలువైనటువంటి వాటిని తాత్కాలిక, నేను ధనవంతుడు, నేను సంపాదించుకున్నాను, నాకు రోజుకు 300 వస్తుంది, రోజుకు 3000 వస్తుంది, 5000 వస్తుంది, 10,000 వస్తుంది అని ఆనందపడిపోతున్నావు. నువ్వు దేవుడికి ఇచ్చే విషయంలో తప్పిపోయావు. దేవుని యథార్థంగా నువ్వు లేవు. అన్నీ కూడా చూసినట్లయితే మైనస్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు సోదరా, మైనస్లోకి వెళ్ళిపోతున్నావు సోదరి. ఒకప్పుడు రేపుక పాటలు పాడితే మందిరంలో ఎలా ఉంటుందో తెలుసా, ఆమెకు ఒక ఫ్యాన్స్ ఉండేవాడు. నిజం,
అడిగి చూడండి చెప్తారు ఆరంభంలో సంఘంలో ఉన్న వాళ్ళకి. రెబెకా చదువు లేకపోయినా అద్భుతమైన అభిషేకంతో తన ఆ వాయిస్ మాడ్యూలు అద్భుతంగా ఉండేది. అది అనేక మందిని ఆకర్షించుకునేది. నేను బయట మీటింగులకు వెళ్తే రెబెకా దగ్గర బయట మీటింగులు పాడించేవాడు. నేను ప్రత్యేకంగా అటు వెళ్ళి వాళ్ళని ఆకర్షించుకునే ఒక చక్కటి వాయిస్ ఉండేది ఆవిడికి. ఈ రోజున దాన్ని కోల్పోయింది. మరలా ఇస్తాడమ్మా, నువ్వు దిగులు పడుకో. దేవుడు మరలా నీకు కావాల్సినవన్నీ, నువ్వు కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి ఇస్తాడు. అయితే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే బతిమాలుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, బుద్ధి తెచ్చుకోవాలి. నేను ఎక్కడున్నాను, నా పరిస్థితి ఎక్కడ ఉండేది, నేను ఏ విధంగా జీవించాను, నేను ఎవరి పక్కన కూర్చునేవాడిని, నేను ఎవరితో కలిసి జీవించేవాడిని, ఈరోజు అన్నీ నేను కోల్పోయానే అని నువ్వు బుద్ధి తెచ్చుకుంటే దేవుడు మరలా నీకు కలిగినవి పోయినవన్నింటినీ కూడా దేవుడు నీకు తిరిగి దయచేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజున ఏదో పోతే పోయిందిలే, ఏదో ఇలా బతికేద్దాం పోనీలే. వాళ్ళు కోల్పోయినా కూడా తెలుసు, వాళ్ళు ఏం కోల్పోయారో కూడా తెలుసు. అయితే వాటిని సరి చేసుకునే ప్రయత్నం చాలామంది చేయట్లేదు. ఒకసారి అడిగేస్తే, ఒకసారి చెప్పేస్తే అయ్యగారికి అన్నీ తెలుసులే, అమ్మగారికి అన్నీ తెలుసులే, వాళ్ళే కాదు. నీలో ఒక రెపెంటెన్స్ రావాలి. ఎట్ట గుండె బద్దలు చేసుకుని మనిషి ఆక్రందన చేశాడు, సంఖ్యలేసి బంధించేసి ఉంటే బబులోను దేశంలో చెరపట్టబడినటువంటి స్థితిలో మనుష్య దేవుడి వైపు చూసి, దేవా నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు నాయన, మా నాన్నగారు చేసినట్టు కాకుండా నేను తప్పు చేశాను ఆయన, నేను నా బతుకు ఈ విధంగా బస్టాండ్ పాలైపోయిందా, ఈరోజు బంధించబడి ఈ పరిస్థితికి నేను రావడానికి నా యొక్క సొంత నిర్ణయం, సొంత ఆలోచనలు, నా సొంత ప్రవర్తన కారణమయ్యా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన అని గుండెలు అలిసేలాగా, గుండెలు బద్దలయ్యేలాగా దేవాది దేవుడి యొక్క సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, బతిమాలుకున్నాడు. మనుష్య దేవుడు కనికరం చూపించి అద్భుతమైన రీతిలో, అయ్యో ఏడ్చారని చెప్పుకుంటారేమో, మళ్ళీ పాస్టర్ గారు ఆమె వచ్చి ఏడ్చింది, ఆమె వచ్చి బతిమాలింది, అందుకోసమే నాకు ఈ స్థానం ఇచ్చానని, అందుకోసమే నేను పోగొట్టుకున్నవి ఇచ్చానని అంటారేమో అని దిగులు పడి కన్నీటితో వాళ్ళ పక్కన కూర్చున్నావేమో. దేవుడు ఇస్తాడంటే పాస్టర్ గారు కాదు ఇచ్చేది, దేవుడు ఇస్తాడంటే పాస్టర్ గారు ఇచ్చేది. ఒక మనిషి కాదండి నీకు ఇచ్చేది స్థానాన్ని, ఒక మనిషి కాదండి నీకు ఇచ్చేది ఆ స్థానాన్ని. మరలా నీకు అవకాశాన్ని ఇచ్చింది ఎవరంటే పరిశుద్ధ దేవుడు. నీ పట్ల జాలి, నీ పట్ల దయ, నీ పట్ల కృప కనుకరించి నీకు దయచేస్తున్నాడు ఆ స్థానాన్ని. నువ్వేమనుకుంటావు? అనుకునే ఎవడు నీకు నయ్యా పైసా సాయం చేయడు, అనుకునే ఎవడు నిన్ను పిలిచి పూట భోజనం పెట్టడు, అయ్యో పాప అనే ఏ ఒక్కడు కూడా నీకు వచ్చి ఏమీ చేయడు. మరలా నిన్ను ఆదరిస్తే దేవుడు, మరలా నిన్ను ఆదరిస్తే దైవ సేవకులు తప్ప మరి ఎవ్వరు కూడా చెయ్యరు. ఈ విషయాన్ని గుర్తించు. దేవుడి దినాన నీ జీవితంలో కోల్పోయినటువంటి వాటిని, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు, క్షమించమని అడగలేని పరిస్థితిలో నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, ఒక ఏమిటంటారో ఒక వ్యాక్యూమ్ నీలో డెవలప్ అయిపోయింది. గుండె బద్దలయ్యేలాగా ఈరోజు ఏడు. దేవుడు నిన్ను మన్నిస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నువ్వు కోల్పోయినటువంటి మళ్ళా నీకు తిరిగి దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనసు గాయమైపోతుంది. కొంతమంది ప్రవర్తన వద్దు, చూడొద్దు, వాళ్ళ ముఖం అనిపిస్తుంది, మాట్లాడకూడదు అనిపిస్తుంది. ఎంత బాధగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మనుషులమైనటువంటి మనము ఆ విధంగా తన్నపడ్డప్పుడు, కొట్టబడ్డప్పుడు, ప్రేమను వ్యక్తం చేస్తున్నప్పుడు, అది గుర్తించలేనప్పుడు మనుషులమైన మనకే ఉంటుంది. దేవుడికి కూడా బాధ ఉంటుంది. ఎంత ప్రేమించాను నేను, ఎంత ఆదరించాను, ఎంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాను, ఎంత గొప్ప చేశాను, ఈరోజు నన్ను బాధ పెడుతుందని. అలాగని నువ్వు బాధపడటం చూస్తే దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన ప్రేమతో మళ్ళా నేను హక్కుని చేర్చుకోవాలనుకునే దేవుడు అన్నాడు. మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నీర్చి వాటిని భూమి మీద పడవేశాను. కననేయున్న ఈ శత్రువు యొక్క తోక ఏం చేసిందంట? ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని తీసి నేల మీద పడేసిందంట. ఇప్పుడు నక్షత్రము ఎక్కడి నుంచి పడింది? ఆకాశం నుంచి కింద పడింది. ఆకాశం నుంచి కింద పడింది. కింద పడ్డ దాని పేరేంటి? దాని పేరేంటి? నక్షత్రమే. కింద పడిపోయినా కూడా దాని పేరేంటి? నక్షత్రమే. ఒకప్పుడు సూపర్ స్టార్ అండి, ఇప్పుడు పాపర్ స్టార్ అండి. పడిపోయినా వాడు స్టారే. అప్పుడు సూపర్ స్టారు, ఇప్పుడు పాపర్ స్టారు. పడిపోయినా కూడా దాని పేరేమి? నక్షత్రమే. పడిపోయినా నక్షత్రమే. అయితే ఇది వరకు పైన ఉన్నప్పుడు నక్షత్రం సమయాన్ని చూపించేది,
నక్షత్రం దారిని చూపించేది. నక్షత్రం ఒక నక్షత్రం అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించినటువంటి స్థానాన్ని చూపించింది. అంటే నక్షత్రం దాని స్థానాన్ని కోల్పోయి కింద పడినా నక్షత్రమనే పిలువబడుతుంది. అయితే అప్పుడున్న విలువ, అప్పుడున్న గౌరవం, అప్పుడున్న దాని బాధ్యతలు, అప్పుడున్నటువంటి దాని రెస్పెక్ట్ అన్నీ కూడా కోల్పోతుంది. ఈరోజు చాలామంది విశ్వాసులు అప్పుడున్నటువంటి స్థానాన్ని కోల్పోయారు. పేరేమో విశ్వాసులే. ఎవరయ్యా నువ్వు? విశ్వాసవే. ఎక్కడికి వెళ్తావయ్యా? పెనియల్ ప్రేయర్ హౌస్కే. పేరు విశ్వాసే, వెళ్తున్నది పెనియల్ ప్రేయర్ హౌస్కే. కానీ నీకు ఇదివరకు ఉన్న స్థానం ఏంటంటే నువ్వు సేవకుల పక్కన నడుస్తుంటే నీకు కూడా రెస్పెక్ట్ ఉండేది. సేవకులతో కలిసి వెళ్తుంటే నీకు గౌరవం ఉండేది, నీకు మర్యాద ఉండేది. ఈరోజు అక్కడి నుంచి కింద పడిపోయినా నక్షత్రమే, పేరేమో నక్షత్రమే. అయితే ముందున్న గౌరవం, ముందున్న నీ పట్ల కలిగిన ఆసక్తి, ముందున్న నీ పైన ఉన్న ప్రేమ ఈరోజు లేదు. ఎందుకని? స్థానాన్ని కోల్పోయినప్పుడు. నాకు ఈ మధ్యకాలం అమ్మగారు చెప్పినటువంటి విషయం నాకు గుర్తొచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్. కింద ఆఫీస్ రూమ్లో పెన్నులు చాలా ఉన్నాయి. నేను నిన్న సాయంత్రం నోట్స్ రాసుకుంటున్నాను, వాక్యం సిద్ధపడుతున్నాను. 2 పెన్నులు ఇంక్ అయిపోయింది. ఒక రెడ్ రీఫిల్. మన మానసాని రీఫిల్స్ తీసుకురమ్మని చెప్పా. కొన్ని కొత్త పెన్నులు కొందాయి. ఎక్కడ పెట్టామంటే ఎక్కడ పెట్టండి, అది మిస్ప్లేస్ అయింది అంది. ఎవలా నేను నోట్స్ రాసుకుని అండర్లైన్ చేసుకుని ముఖ్యమైన పాయింట్లతో నోట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. అయితే గమనించండి, ఈ యొక్క పెన్ను ఒకటి రాస్తూ ఉంటే ఇంక్ అయిపోయింది. ఇంక్ అయిపోగానే పెన్ను పడేద్దాం అనుకున్నాను, నేను పక్కన డస్ట్బిన్లో పడేద్దాం అనుకున్నా. అయితే ఆ పెన్ను నాకు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు. ఆ పెన్ను పడేస్తే అది యూజ్ అండ్ త్రో పెన్ను, ఇంక్ అయిపోయింది. అయినా కూడా దాన్ని ఏం చేశాను, హోల్డర్లోనే పెట్టా. ఇంతకుముందు అమ్మగారు కూడా ఇదే విషయం చెప్పారు. పెన్ను ఇంతకుముందు రాయబడుతున్నది. ఇంతకుముందు నిన్న సాయంత్రం వరకు నా చేత రాయబడుతున్నటువంటి పెన్ను ఇప్పుడు ఆ పెన్ను ఎక్కడుంది? పెన్ హోల్డర్లో ఉంది, పెన్ స్టాండ్లో ఉంది. అయితే ఇప్పుడు అది రాయబట్టం లేదు. ఇప్పుడు ఆ పెన్ను రాయబట్టలేదు, వినియోగం లేదు, కేవలం అక్కడ ఉంది. దానికి ఇంతకుముందు ఉన్నటువంటి విలువ లేదు. అది చక్కగా రాసేది, నేను చెప్పే మ్యాటర్ అంతా రాసేది, చక్కగా శాసించేది. నేను చెప్పే శాసనాలు నేను రాస్తే, నేనేం మాట రాస్తే అది ఎంతగా నా చేత వాడబడేది. ఒకప్పుడు వాడబడిన పెన్ను, నిన్న సాయంత్రం దాకా నా దగ్గర వాడబడిన పెన్ను. ఇప్పుడు ఆ పెన్ను ఎక్కడుంది? ఇప్పుడు నా దగ్గర పెన్ను ఉంది. ఇది నాకు చాలా ఇష్టం. ఈ పెన్ను రీఫిల్ అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తాను, జేబులో పెట్టుకుంటాను, లేకపోతే పెన్ స్టాండ్లో పెట్టి. ఎందుకంటే ఇది గిఫ్టెడ్ పెన్. ఇది గిఫ్టెడ్ పెన్. ఇదివరకు రాయబడేది, ఇదివరకు దీంట్లో ఇంకు ఉంది, ఇదివరకు రాయబడేది. అయితే ఈరోజు రాయపట్ల మనం అందరం కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి పెన్నులో మనం ఇదివరకు రాయబడుతున్నాం. అయితే ఈరోజు రాయబట్టలేదు, మన పెన్ స్టాండ్లో పెట్టేట్టు ఉన్నాం. అయితే ఉపయోగం లేకుండా పడి ఉన్నాం, దేవునికి ఉపయోగపడకుండా పడి ఉన్నావు. దేవుడు వాడుకోకుండా నేను పక్కన పడేశాడు. పెన్ స్టాండ్లో ఉన్నంత మాత్రం నువ్వు విశ్వాసి కాదు. పెన్ను ఉపయోగపడ్డప్పుడే. కొన్ని రోజులు వాడకుండా ఉంటే పెన్ను ఏమవుతుంది? లోపల ఉన్న ఇంకు గడ్డగట్టిపోతుంది, పనికి రాకుండా. ఆ రోజు ఖచ్చితంగా మ్యూజియంలో అన్న పెట్టుకోవాలి. టిప్పు సుల్తాన్ కాలం నాటి పెన్ అండి అని చెప్పి మ్యూజియంలో పెట్టుకోవాలి. నా దగ్గర ఒక 1 రూపీ కాయిన్ ఉంది, నా పర్సులో ఉంటుంది ఎప్పుడు కూడా. 1947 కాయిన్ అది, 1947వ సంవత్సరం కాయిన్. ఆ కాయిన్ నా దగ్గర 50,000 రూపాయలకి అడిగారు. ₹1,00,000 కూడా ఆఫర్ చేశారు నాకు. ఆ కాయిన్ కానీ చాలా అరుదైనటువంటి కాయిన్ అది. ₹1,00,000 ఇస్తాను నాకు ఇవ్వండి అని అడిగారు. 1947 ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఇండియన్ 1 రూపీ కాయిన్ అది. స్టిల్ ఐ కీప్ ఇట్ మై పాకెట్. నాకు ఫ్రెండ్ ఇచ్చాడు దాన్ని. ఒకవేళ నేను ఇప్పుడు దీని రేటు 2 లక్షలు 3 లక్షలు పెరిగితే ఒకవేళ ఇచ్చి దాన్ని వినియోగించుకుంటానేమో నాకు తెలియదు. దాని విలువ పెరిగిందని. ఒక కాయిన్కు ఉన్నటువంటి విలువ మన జీవితాలకు లేదు ఈ రోజున. నా ప్రియమైన దేవుని పెట్టాలి. ఎప్పుడు మనకు విలువ అంటే దేవుని చేత వాడబడ్డప్పుడే మనం విలువైన. పెన్ను వాడబడ్డప్పుడే దానికి విలువ. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అంటే పెన్ స్టాండ్లో ఉన్నటువంటి పెన్నుగా ఉన్నావు, పెన్ స్టాండ్లో ఉన్నట్టు పెన్నుగా ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు గొప్పగా ప్రకాశించిన అనుభవం. తేజో నక్షత్రమా, తోక చుక్క, వెలుగు చుక్క, అది ఎక్కడున్నావయ్యా లూసిఫరు అని అడిగితే ఒకప్పుడు దేవుని స్తుతించేవాడిని. లూసిఫరు ఎందుకయ్యా అక్కడి నుంచి తోసివేయబడ్డావంటే ఒకప్పుడు దేవుని స్తుతించేవాడిని, ఒకప్పుడు నేను దేవుని మహింపరిచేవాడిని. సాతాను ఎవరు అనుకుంటా, ఒకప్పుడు దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తున్నటువంటి దేవదూత గణాల్లో ప్రధానంగా గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి వ్యక్తిగా జీవించబడ్డాడు. అయితే ఆ
ఆ నక్షత్రం అక్కడి నుండి త్రోసివేయబడింది. ఈరోజు చాలా నక్షత్రాలు త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారు. చాలా నక్షత్రాలు తోసివేయబడినటువంటి స్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు పడవేయలేదు, దేవుని చేత త్రోసివేయబడ్డావు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఏమమ్మా ఎలా ఉన్నామంటే చర్చికి వచ్చిపోతారు. ఈ త్రోసిపోయబడిన వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయంటే చర్చికి వస్తారు, ఆరాధన చేస్తారు. ఈ మనిషికి ఎలా ఉంటుందంటే సెల్ఫ్ మాడ్యూల్ ఉంటుంది కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఎలా ఉన్నామంటే బాగానే ఉన్నాం, మాకేం తక్కువ, బాగున్నాం మేము. సైమాన్ ఎలా ఉన్నావు? బాగున్నాను అయ్య గారు, నాకేంటి, ఆదివారం వెళ్తాను నేను, మంగళవారం అస్సలు రాని ఈ వైపు, నాకు గురువారం ఆ ఏరియా, నాదేమి గురువారం ఆ ఏరియా, ఇది మంగళవారం ఈ ఏరియా. కొంతమంది ఈ ఏరియా వాళ్ళు కూడా రారు. మాకైతే మేము విడుదల పొందాం, మేము గాలిపటాలం, ఫుల్ స్వింగ్లో ఎగురుతుంటాం, నిన్న రేచల్ చెప్తాను నాతో. మన మంగళవారం ఎలా ఉంది రేచల్ ఆరాధన? చాలా అద్భుతంగా ఉన్నది మంగళవారం రోజు. అంత అద్భుతంగా దేవుడు మాట్లాడు డెలివరెన్స్ మీటింగ్లో. రేచల్ నాతో చెప్తాను మొన్నటి రోజున, ఎలా ఉన్నాడు? ఐఎమ్ డెలివర్డ్ బాయ్. ఏం డెలివర్డ్ బాయ్? డెలివరీ బాయ్ అవ్వకుండా ఉంటే సరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున గమనించిన చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. విడిపించబడ్డాం, మాకేంటి ఉంటున్నాం, మాకేం తక్కువ. పాట పాడుతున్న ప్రేమందం, నేను చర్చిలో పాట పాడతాను, నేను ఆరాధన చేస్తాను. ఆయన ఆ చర్చిలో పాట పాడని నా స్టాండర్డ్, నా లెవెల్ పనికిరాదులే. నేనేమన్నా వినయ్ బెనిడిక్ట్ కన్నా గొప్ప నేను. నా స్థానం ఏంటి, నా లెవెల్ ఏంటి, వీళ్ళ మధ్య పాట పాట. ఈరోజు ఆరాధనలో ఒక పాట తప్పిస్తే కొంచెం లేటుగా వచ్చావు, నీకు ఈకపోతే నువ్వేమనుకోవటం అది పెద్ద నేరంగానో ఒక శిక్షగానో అనుకుని దాన్ని బట్టి నేను జన్మలో పాడొద్దు బతికారు చాలామంది. ఎంత ఏంటంటే అపవాది మనకున్న స్థానాన్ని తీసివేయాలని చేసే ప్రయత్నం. దేవుడు మనల్ని గొప్పగా రాణించాలని, గొప్పగా అభివృద్ధిపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. జస్ట్ ఉన్నాను దానియేలు గ్రంథంలో చదువుకుంటాం. మొదటి అధ్యాయంలో దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం చదువుకుందాం వేగంగా త్వరగా. ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. గమనించండి, ఇవన్నీ ఏంటంటే గమనించండి, ఇక్కడ బంగారు ఆభరణాలు, బంగారు ఉపకరణాలు, బంగారు పాత్రలు, ఇవంతా కూడా దేవునికి వినియోగించబడే పాత్రలు ఇక్కడ ఉన్నాయి. హారతి ఇవ్వటానికి, ధూపం ఇవ్వటానికి యాజకులు వినియోగించే దేవాలయంలో, దేవుని పరిశుద్ధ ఆలయంలో, ఆరాధనలో వాడబడే పాత్రలన్నీ ఇక్కడ, బంగారు ఉపకరణాలన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా షీనారు దేశం వారు బబులోనికి చెరబట్టి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అవన్నీ ఎక్కడ పెట్టారంటే వాళ్ళ దేవతా గుడిలో పెట్టారు. ఈ బంగారు ఆభరణాలంతా అవే, బంగారమే. వాటి షేపులు మారలా, వాటి విలువలు మారలా. అవి తీసుకెళ్ళి ఎక్కడ ఉండింది ఇంతకుముందు? దేవాలయంలో ఉండేది. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు? అన్య దేవతల స్థలంలో పెట్టారు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి గమనించండి, 5వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే అదే దానియేలు గ్రంథంలో బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాజులను తన ఉపపత్నులను రాణులు వాళ్ళ యొక్క సెటప్లు వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగినట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి ఆలయములో నుండి తీసుకుని వచ్చినటువంటి వెండి బంగారు పాత్రలను ఆజ్ఞయించెను. ఇప్పుడు వాటిలో తాగటం ఆరంభించాను. ఒకప్పుడు నువ్వు యెరూషలేము దేవాలయంలో, ఒకప్పుడు పెనియేలు ప్రార్థనా సహవాసంలో బలముగా వాడబడినటువంటి బంగారు పాత్రవే ఈరోజు లోకంలో తాగుబోతోళ్ళ మధ్య, తిరుగుబోతోళ్ళ మధ్య వాళ్ళతో కలిసి తిరుగుతున్నటువంటి పాత్రవే. ఒకప్పుడు నువ్వెవరు? యెరూషలేములో గొప్పగా కొనియాడబడినటువంటి వాడు. ఒకప్పుడు నువ్వెవరు? యెరూషలేములో బంగారు పాత్రవి. ఒకప్పుడు యెరూషలేములో వెండి పాత్రవి. ఒకప్పుడు విలువ కలిగినటువంటి పాత్రవి. పాత్ర మారలా, పాత్ర స్థానం మారింది. స్థానం మారిన తర్వాత దాని పని కూడా మారిపోయింది. ఇక్కడున్నప్పుడు దేవుని స్తుతించేది పాత్ర. ఇప్పుడు ఏం చేస్తుంది? అది దెయ్యాలకు వైన్ అందించే పాత్రగా మారిపోయింది. ఒకప్పుడు ఇక్కడ నువ్వు ఎలా ఉండేవో, దైవ సేవకులతో దేవుని యొక్క సన్నిధిలో బంగారంలాగా మెరిచిపోయేదానివి. ఇప్పుడు నువ్వు లోకంలో పడి ఎలా ఉంటున్నావు? నువ్వు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోల్పోయావు. పాత్రదే
దాన్ని చూసి బంగారు పాత్ర అంటారా, ఇత్తడి పాత్ర అంటారా? బంగారు పాత్రనే అంటారు. అయితే పని మారిపోయింది. స్థానం మారితే ఏమవుతుంది? పని మారిపోతుంది. దేవాలయంలో నీకు ఇచ్చినటువంటి స్థానం మారిపోతే ఏమవుతుంది? నీ పని మారిపోతుంది. తాగుబోతులతో కూర్చోవాల్సి వస్తుంది, తిరుగుబోతులతో వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు అనుకుంటే బిజినెస్లో ఇవన్నీ సహజమమ్మా, వ్యాపారంలో ఇవన్నీ తప్పదమ్మా. లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయకపోదు. ఇవన్నీ చేయకుండానే దేవుడు నీకు ఒక లిఫ్ట్ ఇచ్చాడే, ఇవన్నీ లేకుండానే దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆ రోజు. అది మర్చిపోతున్నావే. నువ్వు అలాగే ఉంటే ఈరోజు ఈ పట్టణంలో నిన్ను దేవుడు గొప్ప గుర్తింపు కలిగిన వ్యక్తిగా హెచ్చించుంటాడు. ఈరోజు ఆ స్థానాన్ని కోల్పోయావు. అయితే ఆ స్థానాన్ని కోల్పోయి అలా విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడలా. నీకు మరలా ఆ స్థానాన్ని దేవుడు తిరిగి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో పాపం చేశాడు. 51వ కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు. నీ యొక్క రక్షణానందాన్ని మరలా నాకు నీ పరిశుద్ధాత్మ నా నుండి వేరు చెయ్యకు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఇంకా కూడా దావీదుతో ఉంది, ఇంకా కూడా దేవుని ఆత్మ నడిపింపు నీలో ఉంది, ఇంకా కూడా దేవుని ఆత్మ సంచారం నీ కుటుంబంలో ఉంది. ఎవరో చేస్తున్నటువంటి ప్రార్థన ఇంకా కూడా నీ కుటుంబాన్ని కాపాడుతోంది. ఈరోజు పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మరలా నీకు రక్షణ ఆనందాన్ని నీకు నీ కుటుంబానికి దయచేస్తాడు. ఆత్మాభిషేకాన్ని దేవుడు మరలా దయచేస్తాడు. ఆది అందులో ఆరంభంలో నువ్వు కలిగినటువంటి భక్తి శ్రద్ధల ఆరంభంలో నువ్వు నీ కుటుంబము ఆరాధిస్తున్నటువంటి అనుభవాల ఆరంభంలో దేవుని వద్ద నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని దేవుడు మరలా నీ కుటుంబానికి దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఎలా చనిపోయాడంట. అక్కడ చనిపోయిన విధానం రాయబడి ఉంటుంది. దావీదు మొదటి దినవృత్తాంతం 29:28లో చూస్తే అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావం ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిబిలో మంచి పండు ముసలోడైన తర్వాత మరణమొందెను. అలాంటి మంచి చావు మనకు కావాలి. అని హాస్పిటల్ పాలై ఇంట్లో కోడలు భర్త ఉన్నప్పుడేమో బాగా ప్రేమగా చూసి, భర్త లేనప్పుడే మసలరా అలా తన్నేసి, నోటి మాట రాలేదు ఇంకో కొడుకు దగ్గర చెప్పే పరిస్థితి అదే అలా తన్నులు తిట్టను ఉన్నవా? అలా కాదు. మంచి వయసు వచ్చేంత వరకు కూడా టక్కు 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 అని నడుచుకుంటూ వెళ్ళి దేవుని ఆరాధించి దేవాలయానికి వచ్చి దేవుని సన్నిధిలో సంతోషం అనిపిస్తుంది. అట్లాంటి దిమి వచ్చే వరకు కూడా దేవుడు నిన్ను బలపరిచి మహత్తరమైన దీవెనలు ఇచ్చి ఆశ్చర్యమైనటువంటి ఐశ్వర్య ప్రభావం. రండిరా మనవడరా, రే ముని మనవుడు రావే, ముని మనవుడు రా, ఇదిగా నీకు 25 లక్షలు, నీకు 25 లక్షలు, నీకు 50 లక్షలు, ఎలా అందరికి పనిచేసి రేపు నేను చచ్చిపోతున్నాను అని హ్యాపీగా చచ్చిపోయేటట్టుగా. ఇప్పుడు గమనించండి, చచ్చిపోతున్నావు అన్న బాధ ఒకవైపు ఉన్న 25 లక్షలు నా కుటుంబానికి పంచి పెడతామని ఆనందం చాలామందికి ఉంది. దేవుడు ఐశ్వర్య ప్రభావాలతో మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఇది వాస్తవం. నేను నా దేవుడిని నమ్ముకొని నేను అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాను. నా దేవుని వాక్యం నా జీవితంలో చెప్పిన ఒక్క మాట తప్పిపోకుండా ప్రతిదీ కూడా నా దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు. మా పెళ్లి రోజు మందిరంలో ఎంతటి వివిఐపీలు వెతుక్కుంటూ వచ్చారు నన్ను విజిట్ చేయడానికి. ఈ పట్టణంలో గొప్పగా 1500 సంఘాలు కలిగిన దైవజనుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇదే దేశంలో బలంగా వాడబడుతున్నటువంటి ఈసీఐ ప్రతినిధులు వచ్చారు, పెద్ద మన్నా మినిస్టర్స్ చీఫ్ వచ్చారు, పెద్ద సంఘ నాయకులు వెతుక్కుంటూ వచ్చారు. నేను పిలిచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళంతా మా పెళ్లి రోజు అని తెలుసుకొని వారు విష్ చేయడానికి ఇంటికి మరీ వచ్చి కానుకలు ఇచ్చి గొప్ప బహుమతులు ఇచ్చారు. ఇక లోకపరంగా తీసుకుంటే పెద్ద బ్యాంక్ రీజనల్ క్యాడర్లో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లు, 29 జిల్లాలకు అధికారులు అయినటువంటి వాళ్ళు, ఎన్నో 7-8 రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి పెద్ద బ్యాంక్ ఆఫీసర్స్ వెతుక్కుంటూ వచ్చారు. మంచి గిఫ్ట్లు ఇచ్చారు. అదంతా నేను లోకంలో ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు కూడా నాకు దొరకలా, వ్యాపారం చేసినప్పుడు కూడా నాకు దొరకలా. ఆధిక్యత దేవుని సేవకుడిగా నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఈ పట్టణంలో దేవుడు నన్ను వారిని అందరూ కూడా వెతుక్కొని వచ్చేలాగా దేవుడు నాకు గొప్ప హెచ్చింపునిచ్చాడు. వాళ్ళందరి మధ్య మీరు నమ్మరు, వాళ్ళందరి మధ్య మొన్న వచ్చిన వాళ్ళందరి మధ్య నేను ఒక 6-7 సంవత్సరాల ముందు ప్రైజ్ లార్డ్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే అలా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయినాడు వాళ్ళందరూ. ఈరోజు వాళ్ళు నా ఇంటికి వెతుక్కుంటూ వచ్చి చేతులు ఇచ్చి బలపరిచి ఆశీర్వదించి, దేవుడు మీతో ఉన్నాడండి, ఈ చుట్టుపక్కలంతా మీరే కొనబోతున్నారండి, ఇదంతా అభివృద్ధి చెందుతుందండి, మరింత గొప్ప కార్యం చేయబోతారండి అన్నట్టుగా
ఒక ఆయన వెళ్తూ చెప్తాడు, మెట్లు దిగుతూ, బ్రదర్, ఈ ఊర్లో ఎవడు స్థలం కొనాలన్నా ముందు మిమ్మల్ని అడిగి అంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవడు స్థలం అమ్మాలన్నా మీరు కొనుక్కుంటారా అన్నంతగా మీ దగ్గరికి జనాలు తీసుకొస్తాడు. మీతో దేవుడు ఉన్నాడు బ్రదర్, నేను చూస్తున్నాను అని చెప్పిన పెద్ద సాయుజనుడు. నాకు ఆ స్థలాలు కొంటాము, ఆస్తి సమకూర్చు అవంతా నాకు ఆకర్షించలా. ఆయన అన్నాడే, దేవుడి మీతో ఉన్నాడు, దేవుడి మీతో ఉన్నాడు. ఆ మాట నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది సంఘస్థులు చూశారు ఆ రోజున, ఇక్కడ ఉన్నారు, కొంత ఆ ఏర్పాట్లలో సహకరించినటువంటి బిడ్డలు ఉన్నారు. ఎంత అద్భుతంగా జరిగింది. ఒక సాధారణమైనటువంటి మనిషి. నేను ఈ ఊరు స్థానికుని కాదు, నేను ఈ ఊరిలో పుట్టి పెరగలేదు, నేను ఈ ఊరికి నేను వలస వచ్చిన వాడిని, ఈ ఊరికి నేను వ్యాపారం కోసం వచ్చిన వాడిని. ఈ ఊరిలో దేవుడు నాకు ఈ రోజున గొప్ప స్థానాన్ని దేవుడు నాకు దయచేశాడు, గొప్ప గుర్తింపును దయచేశాడు. ఈ కుటుంబం, మా కుటుంబం, మేము ఎక్కడి నుంచో వచ్చినాం. నేను తిరుపతి, మా ఆవిడది ఏమది ఉదగమండలం, ఊటీ. ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఒకటి కలిసి 3వ రాష్ట్రంలోకి వచ్చాం, 3వ ప్రాంతంలోకి. ఈ ప్రాంతంలో దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఆధిక్యత అంటే దేవుని బట్టి ఆధిక్యత. మాలో ఏం లేదు. నన్ను మించిన ఇంజనీర్స్ ఉన్నారు, నన్ను మించిన తెలియమాత్రం, నన్ను మించిన సేవకులు ఉన్నారు. దేవుని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తీసుకొచ్చే ఆధిక్యత అయ్యింది ఈరోజు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులోకి వస్తున్నాం. ఈరోజు దేవుడు బంగారు ఆభరణంగా నిన్ను ఎన్నుకున్నాడు, గొప్ప స్థానాన్ని నీకు ఇచ్చాడు. యెరూషలేము దేవాలయంలో ఉండే స్థానాన్ని కోల్పోతే వైన్ షాప్లో పడిపోవాల్సి వస్తుంది సహోదరా. తాగుబోతాలతో వచ్చి కూర్చోవాల్సి వస్తుంది నీ పరిస్థితి. తాగుబోతాల దగ్గర, తిరుగుబోతాల దగ్గర, అన్యుల దగ్గర, అక్రమార్కుల దగ్గరికి వచ్చి చేయి చాపే పరిస్థితి వస్తుంది నీకు. నీది ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు. నేను ఇచ్చే చెయ్యిగా దేవుడు ఉంచాలని ఇష్టపడతాడు. నువ్వు ఎలా దిగజారిపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇస్తూ తీసుకొని ఇతరులకు పంచే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడతాడు. కొంతమందిని వదలకుండా నీ జీవితంలో మార్పారు. నేను రాసిస్తే పేపర్ మీద రాసి పెట్టుకోండి. కొంతమంది సహవాసం వదలాలి, కొంతమంది వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అప్పుడే దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని మరలా ఆ పాత్రగా, బంగారు సాధనాలుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగింపులో ప్రకటన గ్రంథం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం జాగ్రత్తగా చదవాలి, స్పష్టంగా చదవాలి, వాళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి. ముఖ్యమైన ముగింపు కాబట్టి చదువు నువ్వే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. మనుషులు భయము విడిచి దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి 100 పాళ్ళు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక, దేవుని సన్నిధిలో భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేనెరుగుదును. హల్లెలూయా. చాలు. వాళ్ళు దుర్మార్గులు బాగానే ఉన్నారు పాస్టర్ గారు, దుష్టులు వాళ్ళు బాగానే ఉన్నారు పాస్టర్ గారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ భలే ఉంది, నేనే కష్టపడుతున్నాను అనుకుంటున్నావేమో. దుర్మార్గులు అంటాడు కదా, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులు, కానీ దుర్మార్గులు ఇంకా దుర్మార్గులు, అన్యాయస్తులు ఇంకా అన్యాయంగా ఉండని అంటున్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంట, మనము భక్తి కలిగిన వారంగా ఉన్నప్పుడు మనకు కలిగే క్షేమము దుర్మార్గులకు, లోకంలో ఉన్న వారికి కలగదు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఉండాలి, ఎలా జీవించాలి. ఆరంభంలో మనందరం చక్కగా వింటూనే ఉంటాం, ఆరంభంలో మనందరం చక్కగా మాట వింటూనే ఉంటాం. దేవుడి మాట అంటే చాలా శ్రద్ధ. ఫ్యామిలీగా వస్తాం ఆరాధనకి, ఫ్యామిలీగా నోట్సులు రాసుకుంటాం, ఇంట్లో కూర్చొని ఫ్యామిలీగా డిస్కస్ చేస్తాం దేవుని వాక్యాన్ని. చక్కగా ఎంత బాగా మాట్లాడారు అయ్యగారు, ఎంత బాగుంది ఈరోజు వర్తమానం, అక్క నీతేం మాట్లాడు, అన్నయ్య నీతేం మాట్లాడాడు, ఇలా చక్కగా డిస్కస్ చేసుకుంటాం. ఆ తర్వాత చదువు అని, ఉద్యోగమని, వ్యాపారమని, లోకమని, సంపాదనని కొంచెంగా దేవుని దూరం అయిపోతాం.
నీకున్న స్థానాన్ని నువ్వు జాగ్రత్తగా పదిలంగా కాపాడుకో. ఎందుకంటే నిన్ను దేవుడు అంతో ఇంతో ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఆరంభంలో నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న ఆసక్తిని బట్టి నువ్వు ఇంకా ఆశీర్వదించబడుతున్నావు. అయితే నీ యొక్క స్థితిగతులు మారిపోతున్నాయి, నువ్వు దిగజారిపోతున్నావు, పాతాళంలోకి వెళ్ళిపోతున్నావు. నీకున్నటువంటి స్థానం యెరూషలేములో దేవాలయంలో బంగారు ఉపకరణాలుగా ఉన్నటువంటి స్థానం జారిపోయి ఈ లోకానికి వచ్చేస్తున్నావు. నాశనంలోకి వెళ్ళకూడదని దేవుడు ఈ దినాన హెచ్చరిక చేస్తున్నాడు. సరి చేసుకుని మనిషిలాగా బతిమాలుకొని కన్నీళ్ళు మున్నీళ్ళుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి నన్ను క్షమించు నాయన అని పశ్చాత్తాపడితే దేవుడు మళ్ళీ నీకు ఒక అవకాశాన్ని కలిగజేస్తాడు. అయితే ఏదో యాదృచ్ఛికంగానో ఏదో నటనతో కూడినటువంటిది కాదు. పాస్టర్ గారు చూస్తారా, పాస్టర్ గారు చూస్తారా, పాస్టర్ గారు చూస్తారా కాదు, పరిశుద్ధ దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాడు అన్న భయం మనలో ఉంటే మన జీవితంలో నిశ్చయముగా దేవాది దేవుడు దావీదు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. మీరు అనుకుంటున్నారు కేవలము ఆత్మీయమైన మేళ్ళు మాత్రమే కాదు, లోక సంబంధమైన సకల ఆశీర్వాదాలు దేవుడిని కాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి పడేస్తాడు. ఈ మందిరంలో నేను ఉండటం మంచిదాయను, ఈ మందిరంలో దేవుని ఆరాధించడం నాకు మంచిదాయను అని అనేక మందిరాలు దీని ఉపమందిరాలుగా కట్టే పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని పనిలో మరింత గొప్ప ఉజ్జీవంతో ఉజ్వల జ్వాలగా దేవుడు నిన్ను వాడుకొని మహత్తరమైన దీవెనలకు ఆశీర్వాదాలకు నిన్ను పాత్రుడిని కావించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ సొంత ఆలోచనలు కట్టిపెట్టి దేవుని వాక్యానికి లోబడి దేవాది దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటలు నీ జీవితంలో మననం చేసుకుంటూ కోల్పోయినటువంటి స్థానాన్ని గుర్తించే మనస్సును గుర్తించే జ్ఞానాన్ని నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయవలసినటువంటి వారమైన చేతుల పైకెత్తి మోకరించి నిలువు మోకాళ్ళ మీద దేవా